శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివే. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివే. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివే. ఆరాధనకు యోగ్యుడా నా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. జీవనదివై ప్రవహించితివే, ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివే. జీవనదివై ప్రవహించితివే, ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివే. తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను ఏకానుగా. తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను ఏకానుగా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక మాటని జ్ఞాపకం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని, చివరి వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా నేర్చుకుందాం. మనమందరము ముసుగు లేని ముఖముతో
ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు, జాగ్రత్తగా వినాలి, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడి మాట తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరంత ప్రశాంతంగా ఉన్నారేమ్మా? దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి చూసినప్పుడు అన్ని మాటల్ని ఇక్కడ వివరించడానికి సమయం కాదు, కానీ ప్రస్తుత కాలమునకు మనకు అవసరమైనటువంటి కొన్ని మాటలు మాత్రమే ఈ మాటలో నుండి తీసుకొని నేర్చుకుందాం. చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను, వినండి జాగ్రత్తగా. ఏంటంట? ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచూ ఉన్నాము. మార్చబడ్డాము అని అంటే ఆ పని అయిపోయిందని అర్థం. మార్చబడాలి అని అంటే ఖచ్చితంగా అది ఆజ్ఞ అని అర్థం. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటాయనంటే మార్చబడుచూ ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే మార్చబడాలి, మార్చబడేటటువంటి ప్రక్రియ, మార్చబడేటటువంటి క్రియ జరుగుతూ ఉన్నది అని అర్థం. ఏమి జరుగుతుందంట మనలో? ప్రభువగు ఆత్మచేత ఆ ఆత్మ పోలికలోనికి నీవు నేను మార్చబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా కొంతకాలం నుంచి పరిచర్య జరుగుతూ ఉంది కాబట్టి దేవుని యొక్క మాటలు అందరికీ తెలిసినటువంటి మాటలే, ప్రత్యేకంగా ఉండే మాటలు ఏమి ఉండనట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించకపోతే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండినట్లుగా ఉండింది. ఏమంటా ఉన్నాడు? ప్రభువగు ఆత్మచేత ఆ ఆత్మ యొక్క పోలికలోనికి నీవు మార్చబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. అయ్యా, మేమందరం ఇందాకే సేవకులు మాట్లాడుతూ ఉన్నారు, మనం అందరం రక్షణ పొందినటువంటి వాళ్ళే మీరందరూ. అయితే రక్షణ పొందటం అంటే అట్లా కాదంట, ప్రత్యేకమని. నాకు ఆ మాట చాలా నా మనస్సును తాకినది అనిపించింది. చాలామంది దేవుని యొక్క మాటలు తెలుసు, దేవుడు మాకు చాలా కాలం నుంచి తెలుసండి, చాలా కాలం నుంచి నేను వింటానే ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ తలంపు, ఈ ఆలోచన మీ మధ్యలోనికి వచ్చింది అని అంటే నాకేముందలా మాట బాగా తెలుసులేండి, చాలాసార్లు విన్నాను అని అనుకున్నామంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పక్కన సాతాను అనేటటువంటి వాడి ఆలోచన ఉన్నది అని అర్థం. ఎప్పుడూ కూడా మనకి పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి ఒక మాట యొక్క ఆంతర్యం సంపూర్ణంగా ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకనంటే మనం మార్చబడుతూ ఉన్నటువంటి వాళ్ళం, సంపూర్ణంగా మార్చబడేటటువంటి స్థితి ఇంకా చాలా దూరంలో ఉంది, మనకి చాలా దూరంలో ఉంది. దేవుని యొక్క ఆలోచన ఏమని చెప్పాను? మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని మార్చబడాలంట. అయితే అట్లా మార్చబడట్లే ఏ క్రైస్తవుడు, ఏ వ్యక్తి కూడా అలా మార్చబడట్లేదు. కారణం ఏమిటాయనంటే పైనే చెప్తున్నాడు ఆ మాటకి. ఏమిటంటే ముసుగు వేయబడినటువంటి మనస్సు ఉన్నది మనకి. ఏమున్నది? నిద్రపోతున్నాడు, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమున్నదంట మనకి? ఏముందండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనల్నంటే, ఏం కోరుకుంటున్నాడు? మహిమలోనికి మార్చబడాలి, మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడాలి. అంటే మహిమలోనికి మనందరం మార్చబడ్డాం, అవునా కాదా? అవునంటే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందరం మార్చబడ్డాం అనుకుంటున్నాం. అంటే ఏమిటి మహిమలోనికి మార్చబడటం అంటే ఏమిటి అసలు? దానిని దేవుడు ఏం కోరుకుని నేను అధిక మహిమలోనికి తీసుకెళ్ళటం అంటే ఏమిటి అసలు? ఆత్మ యొక్క పోలికలోనికి తీసుకెళ్ళటం అంటే ఏమిటి అసలు? ఈ పోలిక మానవ జాతిలోకి రాకుండా ఉండటానికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే ముసుగు వేయబడినటువంటి ముఖం అంట మన పేరు. ఏం పేరు? మన పేరు ఏంటండి? ముసుగు అంటే ఈ ముసుగు కాదండి. ఏ ముసుగు? మనస్సుకు ముసుకుందంట. ఎక్కడుంది? తల మీద ముసుగు కాదు అడుగుతుంది దేవుడు. తల మీద ముసుగు వేసుకుంటే ఒక అర్థం ఉంది, ముఖం మీద ముసుగు వేసుకుంటే ఒక అర్థం ఉంది. చాలా అర్థాలు ఉన్నాయి పరిశుద్ధ లేఖనంలో. అన్ని ముసుగులు ఒక రకమైనటువంటి ముసుగు కాదు. అన్ని రకం ముసుగులు కూడా
క్రైస్తవుల యొక్క ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తుల ముఖాల మీద కూడా ఒక ముసుగడ్డుగా ఉన్నదంటున్నాడు దేవుడు. ఒక ముసుగడ్డుగా ఉంది. ఏం ముసుగడ్డుగా ఉంది నాయన? రక్షణ పొందాం కదా, మేము మహిమలోనికి వచ్చాం, దేవుని యొక్క మహిమ అంటే ఏమిటో తెలిసింది, దేవుని యొక్క రక్షణలోకి వచ్చాం తెలిసింది. ఇంకా మా మీద ముసుగున్నదా అంటే పరిశుద్ధ లేఖనం మాట్లాడుతున్నటువంటి మాట మనం మాట్లాడుతున్నటువంటి కాదు, సంఘముతో అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను నువ్వు మాట్లాడినటువంటి మాట కాదు. ఎవరు మాట్లాడారండి అమ్మ? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారంట? అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఎట్లా ఉండాలంట? మహిమలోనికి మార్చబడాలి. ఇది మొదటి అడుగు. ఇక రెండవ అడుగు ఏమిటంటే దేవుని యొక్క ఆలోచన. మహిమలోనికి వచ్చినటువంటి వ్యక్తి అధికమైనటువంటి మహిమలోనికి రావాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఈ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా అంటే మన జీవితాల్లో మన శ్వాస ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. చాలామంది మొదట వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రతి వ్యక్తి కూడా మహిమ యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. ఏమిటి మహిమ స్వరూపంలోనికి మార్చబడటం అంటే? చాలా రక్షణ పొందాం కదండి. ఏమిటి మహిమ స్వరూపంలోకి మార్చబడటం అంటే ఈ మట్టి దేహమైనటువంటిది ఏమిటంటే, ఒక్క పోలికే చెప్తాను, అన్ని పోలికలు చెప్పడానికి కుదరదు. ఏమిటంటే మన దేహం పేరు ఏమిటంట? మట్టి దేహము. మహిమైశ్వర్యములు కలిగినటువంటి దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క మహిమ దేహపు స్వరూపంలోనికి మార్చబట్ట. అంటే ఎట్లా జరుగుద్దాయా ఇది అని అంటే, ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పారు. ఏమిటంట? దేవుని యొక్క సేవకుడైన ఒక వ్యక్తి ధనవంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చాడంట. వచ్చేమంటున్నాడు, అయ్యా నేను కూడా నీతో పాటు నడవాలంటే, నీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, చాలా ధనవంతుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఏం చేయాలంటే, నీ వల్ల కాదయ్యా, ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. ఏం చేయాలి? తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రతి క్రైస్తవుడు ఈ భూమి మీద బట్టి క్రైస్తవులు మాత్రం క్రైస్తవుడైనటువంటి వాడు దేవుని యొక్క రక్షణ సంకల్పంలోకి వచ్చినటువంటి వాడు. జన్మతహానో ఇంకోటో ఏది క్రైస్తవ్యం కాదు. ఏది క్రైస్తవం అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి పశ్చాత్తాపము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది సార్వత్రిక సంఘంలో చేరినటువంటి వాడు పశ్చాత్తాప హృదయంతో ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నటువంటి వాని పేరే మాత్రమే క్రైస్తవుడు. ఇంకొక పేరు కాదు. ఏ వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరైనా సరే నేను క్రైస్తవుని అనుకున్నాడంటే అది అపోహ మాత్రమే. ఇది మొదటి అడుగు. అసలు ఈ మొదటి అడుగులోనికి రానటువంటి ప్రజలు బోలెడంతమంది ఉన్నారు. అసలు మహిమ అంటే ఏమిటో అర్థం కావట్లేదు. ఏమిటాయనంటే ఈ మట్టి దేహము. ఏ దేహం మన పేరు? ఏమండి, ఎంత సంతోషంగా ఉంటాం అద్దం ముందుకు నిలబడి. ఏం దేహం అండి మనది? ఒకసారి రుద్ది చూడండి. వస్తే ఎంత రుద్దిన వస్తానే ఉంటుంది. ఎంత రుద్దినా సరే. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక. స్త్రీ అంటే మీరు కాదండి, మరి మేం కాక ఇంకెవరు? మీరా? అందరం స్త్రీలమే దేవుని యొక్క సన్నిధిలో. అందరం కూడా ఆయన సన్నిధిలో మనం నిలుచున్నప్పుడు అందరి పేరు సంఘ కన్య. మనందరం కూడా ఎవరంట? దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన యొక్క రూపంలోనికి మార్చబడిన తర్వాత ఆయనకు పోలికలు దేవుడు మనకు పెట్టే పేరు ఏమిటంటే, నా ప్రియురాల, నా సహోదరి, నా ప్రియురాల సంఘపు కన్య మన పేరు. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క భార్య కాబోతున్నటువంటి కన్య మన పేరు. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా చాలామంది మహిమలోకి రాలి. ఈ మట్టి దేహము దేనికంట? మన్నైనది తిరిగి మట్టిలోనికే కలిసిపోయేటటువంటి దేహము. మట్టిలోనికి కలిసిపోయే నాటికల్లా నీవే స్వరూపంలోకి రావంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మహిమ దేహముతో లేచినట్లుగానే నీ దేహము దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క పిలుపు వినపడినప్పుడు ఆ మహిమ స్వరూపాన్ని ధరించుకొని లేవటానికి సిద్ధమైనటువంటి స్థితి పొందటమే దేవుని యొక్క సన్నిధిలో మహిమలోనికి రావటం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే కోరహు కుమారులు, అదేంటి ఎంతకాలం బతికారు? కోరహు కుమారులు ఏమయ్యారంట? చావలేదు. వీళ్ళకి పేర్లు లేవా? ఇప్పుడు నాకు ఒక పేరు ఉందా లేదా? మీకు అందరికి కూడా పేర్లు ఉన్నాయా లేవమ్మా? పేరుండే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అందరూ చెప్పారు. అందరికుండయా?
అందరికీ పేర్లు ఉన్నాయి, అందరికీ పేర్లు. మరి వీళ్ళకి పేర్లు లేవు పాపం. ఎక్కడందా పరిశుద్ధ లేఖనాలు అంటే సరే, ఎక్కడో వేరే పుస్తకాల్లో ఉండేవి అనే మాట ప్రస్తుతానికి దేవుడు ఇందులో పెట్టడానికి పెద్దగా ఇష్టం అనుమతించాల. ఎందుకు కారణం ఏమిటాయనంటే, కోరహు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొక్క కుమారులు వీళ్ళు. అంటే అర్థం ఏమిటానంటే, కోరహు అనేటటువంటి వాడు దేవుని వ్యతిరేకించి బ్రతికి ఉండగానే పాతాళానికి నెట్ట నిలువన దిగిపోయినటువంటి వ్యక్తి. అట్లాంటి వాడు కొడుకులు వీళ్ళు. అంటే అర్థం ఏమిటానంటే, చావవలసినటువంటి వాడు బ్రతికాడు. ప్రతి వ్యక్తి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయానికి ఖచ్చితంగా యాత్ర ముగించాల్సిందే. ఎంతకాలం బ్రతుకుతాం? మన కరోనా వచ్చిందా రాలేదా? ఈ ఊర్లో ఎవరికైనా వచ్చిందమ్మా? వచ్చిందా రాలేదు? చాలామందికి వచ్చింది. 90 ఏళ్ళవాడికి కూడా అమ్మో కరోనా దూరంగా ఉన్నాడు. 2 మాస్కులు పెట్టుకున్నాడు. ఎందుకమ్మా? ఇంకా బ్రతకాలని. 90 వచ్చినాయిగా, ఏం కాడు పిలుస్తుంది, ఊరు బొమ్మంటాడు, కాడు పిలుస్తుంది, మరి వెళ్ళొచ్చుగా. అమ్మమ్మమ్మ భలేవాడే, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటా. ఎందుకనంటే ప్రాణభీతి కాదు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అర్థం కాక అది భయం. ప్రాణభీతి కాదు. చచ్చిన జాతశామరణం ద్రోహం పుట్టిన ప్రతివాడు చచ్చి తీరవలసిందే. అది ఎందులో పుట్టినా సరే, నీవు జ్ఞానం కలిగినటువంటి వాడవైనా, జ్ఞానం లేనటువంటి వాడవైనా సరే, ఎంత చదువుకున్నవాడైనా, ఏది ఏమైనా సరే, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మరణించి తీరవలసిందే. మరణించిన తరువాత నీ వెళ్ళే ప్రదేశం ఏంటో తెలియక భయం నీకు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఒక పాట రాస్తాడు. పొలిమేర కవతల, ఎక్కడందా? పొలిమేర కవతల వెలుగు దేశమదే, పొలిమేర కవతల వెలుగు దేశమదే, పాపమసలేని పరమపురమదియే, పాపమసలేని పరమపురమదియే. పొలిమేర కవతల ఎక్కడుందంట? అక్కడికి వెళ్ళాలి నువ్వు. ప్రతి మనిషిని దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, అయ్యా ఈ లోకములతో మట్టి దేహంతో పుట్టించాను. ఈ మట్టి దేహం తిరిగి మళ్ళీ 100 ఏళ్ళకో, 150 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 70 ఏళ్ళకో ఈ మట్టి దేహం తిరిగి మళ్ళీ చనిపోయి మట్టిలో కలిసిపోయిన తరువాత నీవు మహిమ యొక్క దేహంలోనికి మార్చబడే రూపంలోనికి వచ్చావా, తిరిగి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయేటటువంటి రూపంలోనికి వచ్చావా? ఇది దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. కోరహ అనేటటువంటి వాడు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, మోషే కాలంలో ఉన్నటువంటి వాడు, మోషే నుంచి ఐగుప్తు దాటి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి వాడే. దేవుని నమ్మికలో ఆయనకి కొద్దిపాటి పొరపాటు జరిగింది. బ్రతికి ఉండగానే నెట్ట నిలువును దిగిపోయాడు పాతాళం. అయితే కోరహు కొడుకులు ఉన్నారు. ఏం చదివినా కోరహు కుమారులు చచ్చిపోలేదు. ఎందుకని అనంటే, ఈ మరణం అనేటటువంటిది బ్రతికి ఉండగానే దేవుని వ్యతిరేకించినటువంటి కోరహుతో పాటు ఉన్నటువంటి అనేకులు బ్రతికి ఉండగానే పాతాళానికి దిగిపోతుంటే చూశారు. చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. పరిగెత్తి ప్రత్యక్షపు గుడారం లోపలికి వెళ్ళిపోయారు. ఏం జరిగిందంటే, ఈ మరణం కూడా వాళ్ళని వెంబడించింది అక్కడ దాకా. వాళ్ళు వెళ్ళినట్టు లోపలికి వెళ్ళి వెంటనే మా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి ఉపకరణం ఏమిటంటే బలిపీఠం ఆశ్రయించుకున్నారు. అయ్యా 84వ కీర్తన 3వ వచనం కూడా ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే దేనికంట పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోయిలకు గూటి స్థలము దొరికెను. వినండి జాగ్రత్తగా. ఆలయంలోనికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి ఏం కనిపించిందమ్మా? బలిపీఠం కనిపించింది. బలిపీఠం అనంటే ఆ బలిపీఠం మీద ఒక పెద్ద జంతువుని పెట్టిన నిలువున కాలిపోయేటంత అగ్ని మండుతూ ఉంటుంది. ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఈ పిచ్చుకు వెళ్ళిపోయిందంట. ఒక పిచ్చుకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రశాంతంగా పిల్లలు పెడుతుందంటే, గుడ్లు పెడుతుందంటే గూడు కట్టుకుంది. గాలిపోదా?
ఏమా కాలిదా కాలదా? పెద్ద ఎద్దును తీసుకొచ్చో పెద్ద జంతువును మేకను పొట్టేళ్ళు ఏదైనా సరే దాని మీద తీసుకొని వస్తే ఆ బలిపీఠం పెడితే నిలువున కాలిపోయింది. అంత అగ్ని మండుతూ ఉంటుంది అక్కడ. కానీ ఈ పిచ్చుకకు మాత్రం అక్కడికి వెళ్తే కాలట్లేదంట, చల్లగా ఉందంట, హాయిగా అక్కడ ఇల్లు కట్టుకొని హాయిగా గూడు పెట్టిందంట, గుడ్లు పెట్టిందంట, పిల్లలు పెట్టిందంట. ఎట్ట కుదిరింది? అది అగ్నిగుండం లాంటిది. అంటే అర్థం ఏమిటంటే దేవుని ఆశ్రయించినటువంటి ప్రతి వ్యక్తి, ఆలయంలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి, ఇందాక సేవకులు చెప్పినట్లుగానే రక్షణార్థమైనటువంటి మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో రక్షణ పొంది దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన అగ్ని వంటి పోలిక కలిగినటువంటి వాడైనా సరే నీ మీద కృప చూపి నీవు చావవలసినటువంటి వాడవై ఉన్నా సరే నేను బ్రతికించి నా చెంత నిలబడు నాయన, నాతో జీవించు, నా దగ్గరుండు, నా కృప నీకు చూపించి చల్లగా నిన్ను బ్రతికిస్తానని పిలుస్తున్నాను నేను. మనం మాత్రం ఎట్లుందంట, మా దగ్గరేగా బ్రదర్ చర్చిలో ఉంది, మా ఊరు పాస్టర్ గారే. ఏ పాస్టర్ గారు? మా ఊరు ఆయనే. ఏముండాలి ఇంకా ఆయన మనకంటే చిన్నోడు, కొన్నిసార్లు చిన్నోడా కాదా, చిన్నోడే. ఇంకా ఆయన చెప్పేది ఏముందో, మా అబ్బాయే లేకపోతే మా తమ్ముడే లేకుంటే మా బాబాయ్ కూడా ఆయన చెప్పేది ఏముంది పెద్ద మా చిన్న ఆ పాస్టర్ గారిని కూడా నేను చిన్నప్పటి నుంచి చూశారని అంటున్నారు పాపం వీళ్ళు. కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమంటుందో తెలుసా? నీవు చావవలసిన వాడవయ్యావు. ఎందుకు అంటే నా మహిమ స్వరూపమైనటువంటి ఒక వ్యక్తిని మీ మధ్యలో పెడితే మోసేలాగా మీరు వ్యతిరేకించి నా మాటను అతిక్రమించి సేవకుడైనటువంటి వాడు మోషే ధర్మశాస్త్రాన్ని చెప్పినట్లుగానే ఈరోజు మీకు ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలను బోధిస్తూ దేవుని యొక్క కట్టడలను వివరిస్తూ ఉన్నటువంటి వాళ్ళ సమయంలో మీరు మాట వినకపోతే ఏమని చెప్తున్నాడు ఆయన? పర్లేదండి మా ఇంటికి అందరూ సాయంకాలం ఈధరని ఒకళ్ళు ఉండి ఈధరని అన్నం వండండి ఒకళ్ళు చెప్తున్నాడా? రక్షణ పొందండి. ఏం పొందాలంట? రక్షణ పొందండి. ఎందుకు? ఆయనకి లాభం వచ్చిందా అంటే లాభం కాదు. నేను పొందిన ప్రతి రక్షణ ప్రతి వ్యక్తి పొందాల. యాత్ర ఈరోజు కాకపోతే ఒకరోజు ముగిస్తాం. ప్రతి వ్యక్తి చనిపోతాడు. చనిపోయే నాటికల్లా నీవెక్కడుండాలంట? నీవు సంఘములో చేర్చబడినటువంటి వాడవండ, పశ్చాత్తాప హృదయంతో నూతన మనస్సును కలిగి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి బలిపీఠమును ఆశ్రయించినటువంటి వాడవై ఉండాలి. అట్లా ఆశ్రయిస్తే దేవుని కోపాగ్ని నీ మీదకు రాకుండా ఉండిద్ది. నీవు అంత కోపం, అంత రౌద్రము కలిగినటువంటి వ్యక్తి కూడా నిన్ను కృప చూపించి నిన్ను ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు. రాకపోతే ఏమైందంట? బ్రతికి ఉండగానే పాతాళానికి దిగిపోయినట్లుగా రేపు బ్రతికి ఉండగానే మన యాత్ర ముగించిన తర్వాత అందులోకి పోతా నిత్యాగ్ని గుండం. దాని పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరమ్మా? కొద్దిసేపు పొయ్యి సెకను కూర్చుంటేనే పాపం చేతులు కాళ్ళు మంట పడుతున్నాయి. కూర్చుంటున్నారా? లేదు బ్రదర్ కూర్చోట్లేదు. ఎందుకని? గ్యాస్ స్టవ్ కొన్నారా? కొనలేదా? కొన్నాం బ్రదర్. ఇంకా గ్యాస్ స్టవ్ కొన్నాడు. స్టవ్ మాకు ఆ మంట ఇట్లా తెలుసుద్ది ఒకరోజు. ఎప్పుడు దేవుని యొక్క మాట మీ మధ్యలోనికి వచ్చినప్పుడు విననటువంటి రోజు, దేవుడు కోపాగ్నికి గురైనటువంటి రోజు, మనం నిత్యాగ్ని గుండానికి దిగవలసినటువంటి రోజు ఎట్లా ఉంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి ప్రదేశం, నిత్యము మండుచూ ఉన్నటువంటి ప్రదేశంలో దిగిపోయి ఇక ఎన్నడూ నీ జ్ఞానము చేతనే, నీ తెలివి చేతనను మరి ఎన్నటికి ఆ ప్రదేశం నుంచి రావటానికి అనుకూలత లేనటువంటి ప్రదేశం, నిత్యము జీవించవలసినటువంటి అగ్ని గుండం అది. అక్కడికి వెళ్ళేటటువంటి రోజు ఇక నీవు ఏమి చేసినా చల్ల ఒకసారి అందులో పడ్డావు. నీకంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు ముందు పడి ఉన్నాడు ఒకడు. ఏం పేరు? ధనవంతుడే, బాగా ధనవంతుడే. అవసరమైతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బయటకు రాగలడు. కానీ ఒక్కసారి అందులో పడిన తర్వాత వాడికి రావడానికి అవకాశం లేదు. ఉందా అంటే లేదు. కాబట్టి కోరహ్ అనే వ్యక్తిని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోండి. నీకంటే జ్ఞానం కలిగినటువంటి వాడు, నీకంటే తెలివి కలిగినటువంటి వాడు, నీకంటే బాగా పెద్ద ఉద్యోగం కలిగినటువంటి వాడు, నీకంటే సమాజంలో మంచి పేరు కలిగినటువంటి వాడు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని మాట అనేటటువంటి స్వరాన్ని వినటం తప్పుగా విన్నాడు, వ్యతిరేకించాడు. సాతాను అనేటటువంటి వాడి క్రియకు లొంగిపోయాడు. కాబట్టి మండుచూ ఉన్నటువంటి అగ్నిగుండంలోనికి దిగిపోయాడు. బ్రతికి ఉండగానే దిగాడు. ఆ వ్యక్తిని దినాన్ని మీ ముందు పెట్టాడు దేవుడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని ఏం కోరుకుంటున్నాడు? అయ్యా నా పోలికలోనికి మార్చాలా. ఎందుకు? నీవు మార్చబడటం కోసం ఈ లోకం నేను చేశా. మట్టి దేహం మళ్ళీ మట్టిలో కలిసిపోయింది, నీ ఆత్మ కిందకి వెళ్ళిపోయిద్ది. నా యొక్క పోలికను ధరించుకొని పైకి వచ్చిందని దేవుడి దినాన ప్రశ్న వేశాడు. మీ ప్రార్థన గదులు ఈ ప్రశ్న దేవుని అడగండి. అడగకపోతే చాలా ప్రమాదం జరిగింది.
మనకెందుకులేండి, ఏమంటాం, మనకెందుకులేండి బ్రదర్, నేను పొందాను రక్షణ. పొందారా? మా ఆయన కూడా పొందాడు రక్షణ. పొందాడా? మా అబ్బాయి కూడా. ఇంకా చాలా అమ్మాయి. ఎవరెవరు పొందారు? పొందారుగా చాలా. ఇంక మరి దేవుడి మాట ఏమిటంటుంది ఆయనంటే, చూడండి ఇప్పుడు చదవండి మూలవాక్యం. ఆత్మ ఒక పని చేస్తున్నట్టు ఏమిటంటే, ఆత్మ యొక్క పోలికలోనికి మార్చబడాలి నీవని కోరుకుంటుంది. మహిమ నుండి అధిక మహిమ పొందాల. దేవుని యొక్క మహిమ ఏమిటో నీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? దేవుడు నీ మధ్యలో దేవుని యొక్క వాక్కును పెట్టేశాడు. అయితే ఆ వాక్కును వినకపోతే నీవు నిత్యాగ్ని గుండంలోనికి వెళతావు. లేదు, విని రక్షణ పొంది మారు మనసైన రక్షణ పొంది సార్వత్రిక సంఘంలో చేరి ప్రభు బల్లని నీవు ఆశ్రయిస్తూ ప్రభు బలిపీఠాన్ని ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను మహిమదేహంగా తీర్చుకునే భవిష్యత్ కాలంలో ఆయన సన్నిధిలో నీకు నిలుచోబెడతానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అది నీవు నమ్మకపోతే నిత్యాగ్ని గుండం అనే మాట్లాడుతున్నాడు. అయితే మహిమ అర్థమైపోయింది, కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఇంకొంచెం పెరగాలరా. నువ్వు ఎక్కడికి పెరగాలి? అధిక మహిమలోనికి రావాలి. ఎట్లా వస్తావు? నీ వల్ల ఇద్దా అమ్మా? వాళ్ళ వల్ల ఇద్దా? వల్ల కాదు, మన వల్ల కాదు. అందుకే నాయన వల్ల కాదు కాబట్టి త్వరగా ముగించి. వల్ల కాని పనులతో మనకి ఎందుకు నాయన? ఏమ్మా, వల్ల కాని పనులతో మనకేమైనా అవసరం ఉందంటారా? ఉందా లేదా? ఇక్కడ లేని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ లేని వాళ్ళందరంటే మీకు అర్థం, ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? ఈడ కూర్చున్న దగ్గర నుంచి పాపం వచ్చాడో రాలేదో. ఎవరన్నా యజమాని? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇంటికి, ఉన్నాడా? మీరే కదా యజమానులు అందరూ. ఆయన ఎట్ట యజమాని అవుతాడు? యజమాని మీరే. ఎందుకు చెప్పండి? ఎందుకు? రిమోట్ మీరే. అంత పెద్ద టీవీ అయినా సరే ఏం లేదు, ఒట్టిదే అదంతా. ఎంత పెద్ద టీవీ అయినా సరే 52 ఇంచులు పెట్టండి తీసుకొచ్చి, అది అంత పెద్ద టీవీ తెచ్చిపెట్టి మోగదు. కారణం ఏంటి? రిమోట్ మీ దగ్గర ఉంటే మీరే రిమోట్. అంత గొప్ప ఆశీర్వాదం మీకు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు? అంత పెద్ద ఆశీర్వాదం ఇస్తే, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవొక మహిమను గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చావు. అధిక మహిమలోనికి వెళ్ళాలని మీ ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ, మరి నీ బిడ్డలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ, మరి నీ అన్ననో నీ తమ్ముడో నీ అమ్మనో నీ అక్కనో నీ బావనో నీ అందరికీ సువార్తను ప్రకటించి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టండి. దేవుడు మహిమలో నీకు బహుమతి ఇవ్వబోతా ఉన్నాడు. నాకు చాలండి, ఏం పర్లేదు బ్రదర్ అనుకుంటే దేవుని యొక్క పోలిక, దేవుడికి నీకు అర్థమైంది. పరలోకం చేత బహుమతి ఉండదు అక్కడ. ఎక్కడ ఉండదు? పరలోకంలో అందరు బహుమతులు. యేసన్న గారు ఒక పాట రాస్తాడు ఎక్కడ కూర్చొని, గోరంట్లో కూర్చొని. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ కూర్చొని, అయ్యా నీ సన్నిధి, అక్కడ నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏం పాట అయ్యా? దేవాది గుర్తులో ఏమవుదునో నేనేమవుదును. అబ్బా, ఏం గుర్తు చేశారంటే, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యారాధన నే చేయు ఆ శుభవేళ. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. అబ్బా, ఎక్కడున్నాడు ఆయన? అప్పుడు ఉన్నది గోరంట్లోనే. ఎక్కడ? పూరి గుడిసెలో ఉండి రాశాడప్పుడు ఆయన పాట. ఇక్కడ కూర్చున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? తన ఆలోచన, తన మనస్సు ఎక్కడుంది అంటే పరలోకపు దేవుని యొక్క సన్నిధిలో భవిష్యత్తు కాలంలో నేను పొందబోతున్నటువంటి మహిమ, నేను పొందబోతున్న బహుమతిని చూసుకొని మురిసిపోయాడు ఆయన. ఎప్పుడైనా మురిసిపోయావు అట్లా? కనిపించిందా? కనిపించిందా ఎప్పుడన్నా? అధిక మహిమ కావాలి ఇది కనిపించాలంటే. నీకు భవిష్యత్ కాలంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం, ఈ లోకపు ఆశీర్వాదం ఇది, శాశ్వతము కాని ఆశీర్వాదం ఇదే.
నీవిక్కడ ధనవంతుడు అయినా సరే, ఇంటి మీద ఇల్లు కట్టు, డాబా మీద డాబా కట్టు, ఇంకోటి కాకరికి బెంచ్ కారులో తిరుగు అయినా సరే, ఇది శాశ్వతము కానటువంటి బహుమతి. ఇది శాశ్వతమయ్యేటటువంటి బహుమతిలో దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేయాలనుకుంటున్నాడు. నీవు అధిక మహిమలోనికి వస్తేనే నీ ఐశ్వర్యపు మహిమ నీకు అక్కడేమోతున్నటువంటి బహుమతి అర్థమైంది. యేసన్న గారికి అర్థమైపోయింది పాపం. నేను ఇక్కడ ఇల్లు లేకపోయినా పర్లేదురా, ఏమి లేకపోయినా పర్లేదు, పూరి గుడిసే, అందులో కొంచెం కారుతా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం కురిసినప్పుడు అలా ఏం కారుద్ది, బెల్లపు చారు లాగా ఉంటుంది పాపం. అది ఏంటది? సూర్యునీళ్ళు. తెలుసుగా మీకు? తెలియదా? నాకు తెలుసు, మీకు తెలుసో లేదు తెలియదు, కానీ నాకు తెలుసు సూర్యునీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అట గారుతూ ఉంటుంది, ఒక్కోటి గారుతూ ఉంటుంది పాపం. ఆయన ఆర్టికల్ చోట్ల భవిష్యత్తు కాలంలో నేను పొందబోయే మహిమైశ్వర్యంలోనికి, అధిక మహిమలోనికి వెళ్ళి నేను నాకు ఇవ్వబోతున్న బహుమతిని చూస్తున్నా. అది భూలోకంలో ఉండి చూడాలి నువ్వు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అధిక మహిమలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్లా వస్తావయ్యా? నీ వల్ల ఇద్దా? కాదు, నీ వల్ల కాదు. వల్ల ఇద్దంటే కాదు. మన జ్ఞానము చేత, మన తెలివి చేత, మన ధనం చేత, మనకున్నటువంటి ఏ ప్రావీణ్యత చేత కూడా అది కానే కాదు. ఎట్లా అవుతుందయ్యా అంటే నీవు కోరుకోవాలి దాన్ని. నీకు అసాధ్యమే. మానవ దేహంతో పుట్టినటువంటి ఈ దేహం అంతా కూడా ఆశల పుట్ట ఇది. అవునా కాదా? ఏమా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు మీరు? 10 గంటలు అయింది నాయన, ఎప్పుడు వదిలిపెడతావా? ఎప్పుడు? ఇంటికి వెళ్ళి పడుకోవాలి కదా. పండుకోవాలా? పండుకోరా? నుంచుంటారా? మరేం చేస్తారు? పండుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులైందో తెలియదు, గుర్తుండదు నిద్రపోవటం మాకు. పాపం దేవాకు కూడా పెద్దగా పనే ఉండదు. రాత్రి 3 2 వస్తాడు పాపం. ఏగుజొన్నాలు పెద్ద పనే ఉండదు. మీకు ఒకటే పని. ఒకటి పగులైతే పొలంలో పని, ఇంట్లో పని, సాయంకాలం అయితే ప్రశాంతంగా మంచం మీద నిద్ర. ఇదేనా? మహిమ ఐశ్వర్యములను నీకు భవిష్యత్ కాలంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నటువంటి మహిమైశ్వర్యమును నీవు చూడాలి. లోకములో ఉన్నటువంటి వాడవైతే దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి ఈ రాత్రి. ఎందుకు అంటే ఇక్కడ యాత్ర ముగిస్తే ఖచ్చితంగా నీవు నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క మహిమ సౌందర్యంలోని చూసి ఆయన మహిమలోనికి మార్చబడి ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ అనుభవపూర్వకమైనటువంటి భక్తిని పొందుకునేది నీవు ఇక్కడ బ్రతికి ఉండగానే. నేర్చుకో, పాఠాన్ని నేర్చుకో. ఎంతకాలం ఉంటామండి? 50 ఉంటామా? 60 ఉంటామా? 70 ఉంటామా? చాలే నువ్వు పోయిరా. ఎక్కడికి? ఇంట్లో అంటాడు, అయ్యా రాయ్యా కాస్త ప్రార్థన జరుగుతుంది, నువ్వు చాలే పోయిరా, నాకు చాలా పని ఉంది. చాలా పని ఉండేది ఇక్కడ ఎన్నాళ్ళు? ఎంతకాలం నీ సౌందర్యం, ఎంతకాలం నీ వైభోగం? కొద్ది రోజులే. ఎన్నాళ్ళు? కరోనా వచ్చినప్పుడు మనకంటే తెలుగులో మనకు మొత్తం గొట్ల పోయారు. గొట్టల శవాలు, కాల్చింది పూడ్చింది గొట్టేయటం, అట్ట నీ పెట్రోల్ పోసి తగలబెట్టడం, అట్ట చనిపోయారు. మనకంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. నిన్ను దేవుడు మహిమైశ్వర్యమని నింపడానికి, అధిక మహిమలోనికి నిన్ను చూసి నీకు భవిష్యత్తులో పోతున్నటువంటి ఐశ్వర్యపు బహుమతిని నీకు చూపించడానికి ఈ లోకంలో నిన్ను ఇంకా బ్రతికి ఉంచాడు. రక్షణ పొందనటువంటి వాడవైతే నీవు పాతాళానికి వెళ్ళటం ఇష్టం లేక దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. రా దేవుని సన్నిధిలోనికి రక్షణ పొందేది నాన్న. లేకపోతే పాతాళం పిలుస్తూ ఉంది. పాతాళం పిలుస్తుంది, జాగ్రత్త. పాతాళం పిలుస్తుంది. ఒకే ఒక్క పని కోసం వచ్చావు. ఎందుకు? నేను పొందిన రక్షణ. ఇక్కడ ఉన్నటువంటి దేవ కావచ్చు, తమ్ముడు ఎవరైనా సరే ఎందుకు ప్రకటన జరుగుతుందనంటే మేము పొందిన రక్షణ నా గ్రామస్తులు కూడా పొందాలి, నాకు తెలిసిన వాళ్ళు పొందాలి, నా బంధువులు పొందాలి, లోకమంతా పొందాలి. ఇది నా ఆశ. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు ఇవ్వబోతున్నటువంటి బహుమతిని చూసి ఈ భూమి మీద బ్రతికి ఉండగానే నేను మురిసిపోవాలి. అది నా కోరిక. ఆ కోరిక లేకుండా నాయన డూప్లెక్స్ ఇల్లు కట్టాలి నాయన. డాబా మీద డాబా కడితే ఎట్టుంటుందంట? ఎంతకాలం ఉంటుందో తెలియదు. గుంటూరులో కాని సంజీవ్ నగర్లో పెద్ద ఇల్లు కట్టాడు. 17, 20, 25 సంవత్సరాల క్రితమే 2.5 కోట్లు పెట్టి కట్టాడు. 2.5, 3 కోట్లు అయింది. ఎప్పుడు చెప్పాను నేను? 25 సంవత్సరాలు 2 కోట్లున్నర 3 కోట్లు పెట్టి కట్టాడు ఇల్లు. కట్టిన తర్వాత పాపం వెళ్ళాడు. ఎక్కడికి? అర్థమైందా?
అర్థం కాలేదా? అయిందా? అయినా అవునట్టుగానే ఉన్నారా లేకపోతే అయినా అవునా? చాగంటి కోటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉంటాడు, తమ్ముడికి తెలిసి ఎప్పుడప్పుడు చెప్తాడు, నాతో పాటు తిరుగుతుంటాడు తమ్ముడు కూడా. ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, నాకు చెవులు కనపడే రెండే కానీ చాలా ఉండే చెవులు, రెండు కనపడుతుంటే కనపడిన చాలా ఉన్నాయి లోపల. ఆయన ప్రవచనం చెబుతా భార్య అంటే అన్నాడు. ఏంటో ఏం చెప్తాడు చూద్దాం, మన ఇంట్లో వాళ్ళనైనా దాన్ని ప్రయోగించి గోల చేయొచ్చు అనుకున్నాను. ఏమిటో ఏం చెప్తాడు, భార్య అంటే అర్థం ఏమిటంటే అన్నాడు. ఆపేశాడు, చెప్పట్లేదు. ఉడికిపోతుంది నా మైండ్ లోపల. ఏమవుతుంది, ఏం చెప్తాడో విందా, ఉడికిపోతుంది. ఉడికించి ఆయన అంటే ఎన్నటికీ అర్థము కానటువంటిది అన్నాడు. ఆయన ఏమన్నాడు, పాపం వీళ్ళకి పెళ్ళి అయింది, పిల్లలు పుడతారు, పెద్దోళ్ళు అసలు వాళ్ళ పెళ్ళి కూడా చేస్తుంటారు. ఆ సాయంకాలం ఏదో ఒక పాటు కూర్చొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా, అమ్మాయి పెళ్ళికి ఇంత ఖర్చు అయింది, ₹1,00,000 2,00,000 అయినాయి అని లెక్క చెప్పి, ఇదిగో ఏమన్నది, ఏమనేది, ఇదిగో మీరు పిలిచారు అట్ట ఎప్పుడైనా పిలవలేదా? మా అమ్మ మా నాన్న పిలిచేది ఇదిగో అని పిలిచేది. మరి మీరు భలే ప్రేమ ఉంటుందండి అందులో, మీకు తెలియదేమో. ఏమండో ఏం పెద్దగా ఉండదు, ఇదిగో అంటే అబ్బో ఏం ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకో, మామూలుగా ఉండదు అందులో. ఇదిగో అని అంటే ఏంటో అని అంటాడు. మన పెళ్ళప్పుడు మీ అమ్మ ఏముంది అనుద్యం, అది ఇప్పుడు ఎందుకు ఆ మాటతో పని ఏముంది, మా అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది, యాత్ర ముగించి ఇంకో చోటకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం పెద్దోళ్ళపై పిల్లలకి పెళ్లి చేస్తాం, ఇప్పుడు అస్సలు ఇప్పుడు తేల్చాల్సిందే దీని సంగతి. మీ అమ్మ నన్ను ఆమె లేదు కదా, అయినా సరే ఇప్పుడు తేల్చాల్సిందే ఈ విషయం అనుద్ది. అంటే ఎన్నటికీ కూడా సముద్రపు లోతైన అర్థం అవుద్దంట, కానీ మిగతాది మీరు చెప్పండి, మీకు తెలుసా తెలియదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నోళ్ళు అందరూ తెలుసు, అన్నోళ్ళు మొత్తానికి తెలుసు ఈ విషయం ఏంటంట, సముద్రం యొక్క లోతైన అర్థమైందంట, కానీ మిగతాది మీరే చెప్పాలా? చెప్పండి అమ్మా, లేకపోతే ముందుకు వెళ్ళలేదు నేను, టైం అయిపోతుంది. చెప్పండి తొందరగా, చాలా దూరం వెళ్ళాలి నేను. ఎంత అర్థం కాదంట. ఏంటది? అబ్బా దేవుడికి నీ స్తోత్రం కలుగును గాక, నీవు పరలోకం మంచి బహుమతి పొందువు గాక. ఎందుకంటే చెప్పావుగా, ధైర్యంగానే చెప్పావు, ఇంకెందుకు అందమా? దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ప్రతిదికి విడిచిపెట్టినట్లు లెక్క అక్కడ బహుమతి వచ్చింది. మీరు చెప్పలేదంటే గబకనే ఒక మార్కు తగ్గుద్ది అని చెప్పండి తొందరగా. ఏంటది అర్థం కాంది? అబ్బా మార్కులు అనేసరికి ఎంతమంది చెప్పారు, దేవుని సన్నిధిలో బహుమతి అనేసరికి అలా ఎంతమంది చెప్తున్నారు. ఎంతమంది చెప్పిన తర్వాత పక్కన ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారు, మా గురించి చెప్పేంది అని వాళ్ళు అనుకుంటారు. చెప్పాలా వద్దా? నేను అంటున్నా అనుకున్నాను, ఆయన అంటున్నా ఏమన్నాడు తెలుసా, భర్త అంటే అన్నాడు. ఏం చెప్తాడు, ఏదన్నా మంచి చెబితే బాగుండు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆమె వింటే గోల్ చేస్తుందిగా మళ్ళీ. మీరు కూడా అంతే, ఏం చెప్పుద్దు అని చెప్పినట్టంటే ఎన్నటికీ భర్త అంటే ఏంటమ్మా, ఏంటి చెప్పండి, భరించేవాడే కదా, అవునా కాదా? ఎవరమ్మా మాట, అవునా కాదా? ఇదిగో వింటున్నారు వాళ్ళు, చూస్తున్నారు, మీకు ఎవరెవరు కాదన్నారు వాళ్ళందరూ చూస్తారు, ఇంటి దగ్గర ఉండి చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, మొత్తానికి ఇచ్చాం. మీరు కాదన్న వాళ్ళందరూ ఇంటి దగ్గర చూస్తారు, లేరిపోయిన తగాదు ఎందుకు, అవునని చెప్పండి అమ్మా. భరించేవాడా కాదా? అబ్బా పోండి సంతోషం, ఇంకా మిగతా చెప్పను నేను, ఎందుకంటే గొప్ప బిరుదు ఇచ్చిన తర్వాత మిగతా చెబితే మా పరువు పోదు, అందుకని చెప్పను నేను. చెప్పాలా చెప్పాలా? ఎన్నటికీ మాట విననటువంటి వాడు అని అర్థం అన్నాడు. ఏంటంట, వినినట్టుగా నటిస్తాడంట వీడు. ఏం చేస్తాడు, విన్నట్టుగా నటిస్తాడు. ఏదన్నదంతా నువ్వు చెప్పినట్టుగా విన్నట్టుగానే ఉంటాడు, ఉన్నట్టుగా. ఏది అడిగినా ఓకే చర్చికి వస్తా, నేను వస్తాను, నువ్వు వస్తాను అంటాడు, కానీ ఇటు నుంచి ఇటు పోతాడు. ఎక్కడికి, జిగ్గాట ఆడటానికి. ఎక్కడికి పోతున్నాడు, చెట్టు కింద జిగ్గాట ఆడటానికి పోతున్నాడు పాపం. వచ్చాడా చర్చికి? ఏరి మరి అందరూ వస్తుంది. మీ తమ్ముడేడి, మీ ఆయనేడి, ఏరి అందరు, మీ నానేడి, ఏంటి పురుషులేరి ఎక్కడున్నారు తెలుసా? టీవీ ముందున్నారు, మంచం మీద పండుకొని ఉంటారు పాపం. చాలా సంతోషం, కానీ ప్రమాదం పంచులో ఉన్నారని మాత్రం చెప్పండి ఇంటికి వెళ్ళి. అన్న ఏం చెప్పాడు, వచ్చి ఏం చెప్పాడు,
చెప్పిందంత మర్చిపోయి పిట్టకథ చెప్పారు. నేను ఇప్పుడు భార్యాభర్త అది చెప్పారు, పోయి అది చెప్పగా ఇంటికి వెళ్ళి ప్రమాద పంచులో ఉన్నారంటే మీరు జాగ్రత్త జాగ్రత్త. మీరు దేవుని యొక్క మహిమలోనికి పొందుటకు, దేవుని యొక్క రూపంలోనికి మార్చబడకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని యొక్క సన్నిధిలోనికి రాకపోతే, ఆలయంలోనికి చేర్చబడకపోతే ప్రమాదపు పంచుల అంచులో ఉన్నారు. పాతాళము నేను పిలుస్తున్నాను చెప్పండి. భయం పుట్టించండి. క్రైస్తవుడంటే వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి నీ పేరు. ఎట్లుండాలంట? భీకరమైనటువంటి రూపం అనేది. నువ్వు కనిపించడానికి 50 కేజీలు ఇంత మనిషి కనిపించవచ్చు, కానీ నిన్ను చూస్తే నిన్ను ఎప్పుడొస్తో తెలుసా ఆలోచన? నీలోనికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, నీవు ఆయన మాటను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీవు ఎట్ట కనిపిస్తుందో తెలుసా? ఇంట్లో కూడా అంతే. వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి. నిన్ను చూస్తే వణికిపోవాలి ఇంట్లో కూడా. ఆ మాట చెప్పండి ఇంటికి వెళ్ళి. తగాదాడమని కాదు నేను చెప్పి. ఏం చెప్పాం? అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను చూస్తే గడగడలాడాలని చెప్పాడు. అందుకని నీ సంగతి తేలుస్తా అనగా నీవు దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క రూపాన్ని ఆయనకు ప్రకటిస్తూ ఉంటే, రక్షణ పొందకపోతే ఏం జరగబోతుందో నీవు ప్రకటిస్తూ ఉంటే గుండెలు అవిసిపోవాలి. అది చెప్పండి వెళ్ళి ఇంటికి వెళ్ళి. చెప్పి రక్షణ పొందినటువంటి నీవు, మహిమలోనికి వచ్చినటువంటి నీవు, అధిక మహిమలో రేపు భవిష్యత్ కాలంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి మంచి బహుమతిని చూసి మురిసిపోండి ఈ లోకంలోనే. అది భక్తి జీవితపు అనుభవ పాఠం ఇది. అట్లాంటి వ్యక్తులు ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసి మీకు ముగించేస్తాను నేను. ఒక్క వ్యక్తిని, చాలా విషయాలు చెప్పాలి కానీ ఒక్క వ్యక్తిని మీకు చూపించి నేను ముగించేస్తా. లూకా సువార్త దగ్గరకు రండి ఒక్కసారి. 19వ అధ్యాయం దగ్గరకు రండి ఒకసారి. ఒక ఆయన కనిపిస్తాడు అక్కడ. ఎవరు కనిపించారు? ఎవరమ్మా చెప్పండమ్మా. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది? అబ్బా, దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏం పేరు ఆయన పేరు? రెండో పేరు ఏం పేరు? ఆయనకు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు ఏం పేరు చెప్పండమ్మా? జక్కరయ్య అని పెట్టారు. లోకం ఏం పేరు పెట్టింది? పొట్టోడా అని పెట్టింది పేరు. ఏం పెట్టింది పేరు? పొట్టి జక్కయ్య అని పేరు పెట్టింది. అయితే ఈయన దగ్గర నీవు నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. 1-2 పాఠాలు చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. ఇంత పెద్దగా ముగించమని మీరు హల్లెలూయా చెప్పింది. మరి ఎందుకు చెప్పారు? హల్లెలూయా మీరు చెప్పారు కదమ్మా. ముగిస్తున్నాను 2-3 ముక్కలు చెప్పి హల్లెలూయా అంటే మీరందరూ చెప్పారు కదా. ముగించమనేది మీ అర్థం వద్దా? చెప్పండి అమ్మా, ఏదన్నా ఒకటి చెప్పండి. ముగించమంటే ముగిద్దాం, చెప్పమంటే చెప్దాం. ముగించమన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ముగించొద్దండి చెప్పండి అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంతోషం. మీకు ఇంకా 2 గంటలు తప్పదు ఇక మీకు కష్టకాలాలు. ఎంతకాలం తప్పదు? 2 గంటలు తప్పదు ఇంక మీకు. మీరే ఒప్పుకున్నారుగా, దేవుని సన్నిధిలో అంగీకరించారు. ఇప్పుడు మళ్ళీ మాట మారుతారండి మీరు. అంగీకరించారా లేదా? అంగీకరించారా? మరి ఇంకెందుకు మళ్ళీ ఎదురుగ్గు కూర్చుంటారు పాపం అంటూ ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసు, ఇక చాలే ముగించరా బాబు అని అర్థం అదే. ఒక ఆమె కూర్చున్న తర్వాత కూర్చొని ఏంటది? ఏంటమ్మా? వేసేసి కొంచెం ఇక్కడలా ఇంకేం చేస్తాను ఏడుకు అర్థం కాదు. ఏం ఎప్పుడు అర్థం అవుద్ది అని అంటే చూసి పాపం వింటున్నారు కావాలని నేను చెప్పిన తర్వాత ఒక అరగంట తర్వాత టభిమ్మని ముందు అనబడుచు. ఓ నిద్రపోతుందా అని అప్పుడు అర్థం అవుద్ది నాకు. ఓ అమ్మో ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇక చాలే ముగించబోయా బాబు ఇక్కడ నిద్ర వస్తుందని అర్థం. దానికి అర్థం అదేనా కాదా? 2 గంటలు చెప్పమంది మీరు కాదా? మీరే. ఇప్పుడు చెబుదాం వద్దా? హల్లెలూయా చెప్పండి అమ్మా. చేతులు ఉన్నోళ్ళన్నా చెప్పండి, కనీసం లేకపోతే లేనోళ్ళు వద్దులే కానీ ఉన్నాయా లేవా? హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. దేవుని యొక్క అధిక మహిమలోనికి మార్చబడాలి అని అంటే నీ వల్ల కాదని చెప్పాను నేను. అయినా సరే దేవుడు అది అడుగుతున్నాడని కూడా చెప్పాను. ఏం చెప్పారు? రెండు
అభ్యంతరకరమైనటువంటి మాటలు, ఒకదానికొకటి కలవకూడని మాటలు ఒక రెండు చెప్పాను. ఏం చెప్పాను? దేవుని యొక్క మహిమను తెలుసుకున్నటువంటి, మహిమ తెలుసుకున్నదందరూ మహిమలోనికి రావాలని చెప్పాను. ఆ పని మీదే అని చెప్పాను. రెండో మాట ఏం చెప్పాను? ఈసారి ఎప్పుడైనా సరే దేవుని కృపలో జగ్గయ్య గారు చర్చికి వచ్చేటప్పటికల్లా చర్చి నిండిపోయి ఇక్కడ దాకా టెంట్లు వేసి కూర్చోవాలి జనం. హల్లెలూయా. ఎందుకు? మీరందరూ పని చేయాలి కాబట్టి. ఈరోజు ఒప్పుకున్నారు లేదా ఇంటికెళ్ళి పని చేస్తామని? ఇంటికెళ్ళి ఏం చేస్తామన్నారు? భయం పుట్టిస్తామన్నారు. రావాలి రేపు రోజు. ఎక్కడి దాకా రావాలి? ఆ చర్చ్ అన్న ముందుకు ఎడదాకా జరపలేదని టెంట్లన్నీ వేసి కూర్చోబెట్టాలి ఎడదాకా. హల్లెలూయా. అంత గొప్ప పనికి ఒప్పుకున్నారు దేవుని సన్నిధికి. మాట మారగాకండి. సరే, అధిక మహిమలోనికి వచ్చేటటువంటి నీకు ఉండాల్సిన ఒక్క 2-3 లక్షణాలు చెప్తాను నేను. ఇక్కడ అధిక మహిమలోనికి రావటం నీ వల్ల అయ్యే పని కాదు అని చెప్పాను ఒక మాట. కానీ రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడని కూడా చెప్పాను నేను. రావటం నీ వల్ల కాదు. ఏమ్మా హలో, సరే చెప్తాను. సరే వినండి. ఇక ఏం మాట్లాడుతున్నానమ్మా? ఏమోనన్నా, చెప్పినోడికి నీకే గుర్తు, లేకపోతే ఏమన్నాడికి మాకు మాత్రం ఏం గుర్తుంది? ఎప్పుడో మర్చిపోయాను మేము. మర్చిపోవటం అనేది దేవుడిచ్చిన వరం. మర్చిపోయారా? ఏం చెప్తా ఆగాను నేను? ఫోన్ మాట్లాడుతూ ఆగావన్నా కాదా? ఏం చెప్తా ఆగాను మరి? ఏం చెప్తా ఆగాను? మహిమలోనికి మార్చబడాలనేది దేవుని యొక్క కోరిక. అధిక మహిమలోనికి మార్చబడాలనేది దేవుని యొక్క కోరిక. నీకల్లి దేవుడు చూసినటువంటి ప్రతి క్షణం దేవుడు ఎదుగుతూనే ఉంటాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా తమ్ముడా, నా అక్క, నా చెల్లి, మీరందరూ మహిమను గురించి తెలుసుకున్నారు. అధిక మహిమలోనికి రావాలి, ఇది నా కోరిక అని మీతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే అది నీ వల్ల కాదని చెప్పాను నేను ముందు. మరి ఎందుకు వల్ల కాని దాని గురించి మాట్లాడుకునేదనంటే, ఉంది, కనెక్షన్ ఉంది. నీ వల్ల కాని పన్నే దేవుడు నీ చేత చేయించాలంటా ఉన్నాడు. అయితే ఎక్కడయ్యానంటే, ఈ జక్కయ్య దగ్గరకు ఒకసారి రండి. వస్తే బాయ్ మాట్లాడగా, బాబు బాబు కూర్చో కాసేపు. ఒక మాట చెప్తానండి, చాలా చోట్ల వెళ్ళినప్పుడల్లా నేను ఈ మాట చెప్తా ఉంటాను. నేను ఈ కొద్ది కాలం క్రితం వీడియో లైవ్ జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విషయాలు చెప్పను నేను. హైదరాబాద్ ఒక పెద్ద మీటింగ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి సుమారుగా 1.5-2 లక్షల మంది కూర్చుంటారు వరుసనే. ఎంతమంది కూర్చుంటారు? ఒక్కొక్క యజ్ఞ వేదిక అని ఉంటుంది అక్కడ. దాని దగ్గర ఒక భర్త, భార్య, 2 పిల్లలు కూర్చుంటారు. అట్లాంటి 25,000 నుంచి 30,000 దాకా ఉంటాయి ఒక్కొక్క వరుసలో. ఒక్క వరుసకి కనీసం 500 లెక్కన ఇట వరుసనే కూర్చొని ఉంటే మనూరు అంత ఉంటుంది ఆ గ్రౌండ్. కూర్చున్న తర్వాత 6 గంటలకు ప్రారంభం అయింది. వాళ్ళు ఎన్నింటికి వచ్చి కూర్చున్నారో తెలియదు. అయిపోయేసరికి 11-12 అయింది. ఒక్క మనిషి అట్ట లేవటం కానీ, ఒక్క పిల్లోడు అటు నుంచి ఇటు కదలటం కానీ చూడండి నేను. ఎంత డిసిప్లిన్ నేర్పుతున్నారో తెలుసా? వాస్తవం కానిదాన్ని అంత డిసిప్లిన్ నేర్పుతుంటే, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము అని చెప్పింది మనకే. నేర్పాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదమ్మా? ఎవరిది? చెప్పండి, మీరు చెప్పండి. తల్లిదే, అందులో ఏమి సందేహం లేదు. తల్లి మొదటి కనిపించే గురువు. మొట్టమొదట కవిగుల్లోకి వచ్చినటువంటి బిడ్డ ఎవరిని చూస్తాడంటే తల్లినే చూస్తాడు. వాడికి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి గురించి ఏదో కొంచెం అర్థం అవుద్ది. 25 ఏళ్ళు వచ్చినప్పుడు కానీ అప్పుడు తండ్రి గురించి ఏంటో అర్థం కాదు. అప్పుడు దాకా నువ్వే గురువు. నేర్పాలి పాఠాన్ని. దేవుని సన్నిధి ఇది భయముతో వణకుతో కూర్చొని నోరు దేదీపేవ తాట తీస్తానని నేర్పు. దేవుని సన్నిధి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. పెరిగే బిడ్డలకి ఇంటి దగ్గర అదే నేర్పండి. దేవుని యొక్క సన్నిధిని జీవితకాలమంతా బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పవలసిన బాధ్యత మొట్టమొదటి గురువు తల్లే. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఏం చెప్పాడు? ఊరక చెప్పలే ఇది తల్లిని మొదటి గురువు అని. మొట్టమొదటి నీవు బిడ్డకి నీవే తల్లే గురువు. అందుకే నీవే నేర్పాలి. ఎప్పుడు? బాలుడై ఉన్నప్పుడే వాడికి నడక నేర్పు. ఇట్లా చేయాలి నాయన, దేవుని సన్నిధిలో ఇట్లా కూర్చోవాలా, ఇట్లా ప్రార్థన చేయాలి, ఇలా నడవాలి, ఇట్లా ఆలయానికి రావాలి, ఆలయానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఇలా ఉండాలి. ప్రతి విషయాన్ని నేర్పాల్సిన తల్లే. నేర్పండి, దినాన్ని నుంచి ప్రారంభించండి దేవుని సన్నిధిలో. అయితే వినండి మాటలు, మళ్ళీ వస్తాను.
ఎవరు కనిపించారట? ఏంటి? నీకు సాధ్యము కానటువంటి పనిని కూడా నీ చేత దేవుడు చేయించాలని కోరుకుంటున్నాడు. ఎందుకయ్యానంటే ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వటానికి అని చెప్పాను. ఎట్లా కోరుకుంటున్నాడంటే, నీవు దాన్ని నీకుండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? నీకు సాధ్యం కాదు నాయన అని తెలిసినా సరే, ఎంత బలహీనుడో తెలుసా, రక్షణ పొందే అన్నీ చేస్తున్నా సరే, ఒక్కసారి నర్సరాపేట టౌన్లోకి పోండి, అట్టొక్కసారి గోడకలు చూడండి, చిత్ర విచిత్రమైన పోస్టర్లు కనిపిస్తాయి. కనిపించినా కనిపించలేదా? కనిపించి మనసు చలనం కలిగే తత్వం కలిగింది. మనసుకి ఏముందంట? చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొక చంచలమైన మనసు మంది. ప్రతి వాడు స్త్రీ పురుషుడు ఏ భేదం లేదు, అందరూ చంచలమైన మనసు. అయితే దేవుడు అంటున్నాడు, నీది చంచలమైన మనస్సే అయినా సరే నీవు నన్ను కోరుకుంటే లోకపు ఆశల మీద చంచలత్వం ఉంటుంది. పక్క చీర కట్టుకొని క్రిస్మస్ పండగ వచ్చింది అనుకో, 2000 చీర కట్టుకొని ఏమి ఎక్కడ కూర్చొని ఇట్ట అనుద్ది. ఏమనుద్ది? అట్లనిద్ది. అంటే ఏంటి అర్థం తెలుసా? ఎంతైంది అక్క చీర అని అర్థం. ఆమె ఎట్లా అన్నది, పాయింట్కి బా. ఎవరినమ్మా? ఆయన కలిసి చూసి పాయింట్ ఇంటికి బా. ఇంకా పండగ లేదు, పోడలేదు, కొట్టుకోవడం సరిపోద్ది ఇంటికి. అందుకని చంచలమైన ఈ మనస్సును దేవుడు అంటున్నాడు, నన్ను కోరుకుంటే నీకు స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నా. కోరుకో దేవుడు నాయన, అధిక మహిమలోనికి నేను రావాలని కోరుకో. నువ్వు దేవుని కోరుకో. మొదట కోరుకోవాలి, ఆ తరువాత కోరుకుంటే ఆయన వస్తాడు నీలోనికి తప్పనిసరిగా. ఎప్పుడు వస్తాడు? నీవు కోరుకుంటే వస్తాడు. నువ్వు వద్దంటే వచ్చేవాడు కాదు ఆయన. మనలాగా పిలవని పెళ్ళికి కూడా పేరంటానికి పోయేవాడు కాదు ఆయన. పిలవని పెళ్ళికి పోతాడా? పోతాడంటే పాడు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకనంటే పిలవకపోయినా చిన్నప్పుడు భోజనానికి పోయేవాడిని. పిలిచారు, లేకపోతే పెడుతున్నారు, పోవటం తింటవే. పుల్లయ్య మామ వాళ్ళకి బాగా తెలుసు ఆ విషయం. లేరు అయ్యగారు వాళ్ళు, ఆ తరపోళ్ళు ఉంటే బాగా తెలుసుద్ది. వాళ్ళకి తెలుసు నేను బాగా పిలిచేది మన పిల్ల పోవటం తింటే. అట్లాంటోడు కాదు ఆయన. అట్లాంటోడు కాదు ఆయన. ఎట్లాంటోడు? నువ్వు పిలిస్తేనే వస్తాడు నీ ఇంట్లోకి. వచ్చిన దగ్గర నుంచి నిన్నేం చేస్తాడో తెలుసా? చక్కడపు పని చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క పోలికలోనికి నిన్ను చెక్కుతాడు. మహిమైశ్వర్యం ఆయన సన్నిధిలో నీవు బహుమతి పొందటానికి నీకు ఏ రూపం కావాలో, ఆయన ముందు నిలబడటానికి నీకు ఏ రూపం కావాలో ఆ రూపాన్ని నేర్పుతాడు. ఇందాక అందుకే పాట పాడా. ఏమని? నేను పాట పాడిన దాన్ని కూడా వాక్యానికి కనెక్షన్ ఉంటుంది. ఏమని పాడాను? నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివే. ఏం చేస్తారంటే వచ్చి మనలాగా తిని పండుకోడు ఆయన వచ్చిన దగ్గర నుంచి. మనమైతే ఏం చేస్తాం? అమ్మాయి అసలు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, అమ్మాయి చాలు పండుకుందాం ప్రశాంతంగా. ఏమనుకుంటాం? ప్రశాంతంగా పండుకుందాం అనుకుంటాం. కానీ ఆయన వచ్చిన తర్వాత నుంచి ఇంక ఊరుకోడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన యొక్క పోలికలోనికి నిన్ను చెక్కే పనిలోనే ఉంటాడు. ఆయన ముందు నిలుచోవటానికి నీకు యోగ్యమైనటువంటి రూపం వచ్చిందాకా నిన్ను చెక్కుతూనే ఉంటాడు. మహిమను పొందటానికి, అధిక మహిమలో నీవు నిలబడటానికి నీకు ఏ రూపం కావాలో ఆ రూపాన్ని చెక్కుతూ ఉంటాడు. ఆయన చెక్కుతూ ఉంటాడు. పొట్టి జక్కయ్య అనేటటువంటి ఆయన దగ్గరకు వచ్చాడు ఒకరోజు. పాపం యేసుక్రీస్తు ప్రభావ ముగిస్తున్నాను, హల్లెలూయా. అలవాటు అయ్యారు మీరు చెప్పట్లా. మీరు కండిషన్లోనే ఉన్నారు. ఎంత మాటలు చెప్పినా సరే మీరు 2 గంటల కండిషన్లోనే ఉన్నారు కదా, హల్లెలూయా. ఉన్నారు, చాలా సంతోషం. చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు, చెప్పని వాళ్ళు కూడా ఉన్నట్టే నా దృష్టిలో. యేసుక్రీస్తు ప్రభు ఇట్లాగే సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడంట. దారిన వెళ్తా ఉండేసరికల్లా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి, 7వ వచనం ఒకసారి చదవండి, 9వ వచనం కూడా ఒకసారి చదవండి. ఇప్పుడొద్దు, నా టైం తినొద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 నేను వివరిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏంటంట? సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉండేసరికల్లా ఒక ఆయన కనపడ్డాడు. ఏం పేరు? ఇందాక చెప్పారు, ఏం పేరు? పొట్టి జక్కయ్య. చెట్టు ఎక్కేసాడు పాప మీద. చెట్టు మీద కూర్చొని యేసుక్రీస్తు కలిసి చూస్తా. ఎందుకు? కిందంటే కనపడ్డా ఆయన. ఈయన పొట్టాడు కదా, ఏం పని చేస్తాడమ్మా? బాగా డబ్బులు వసూలు చేస్తుంటాడు. సుంకపు గుత్తదారుడు ఇతని పేరు. కట్టు డబ్బులు కట్టు అని వసూలు చేసేటటువంటి వాడు. పాప భీతి ఏమి లేదు ఇతనికి. ఉన్నా లేకపోయినా డబ్బు వడ్డీ కట్టాల్సిందే.
అట్లాంటి కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు బాగా సంపాదించేశాడు. కానీ ఒకానొక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని కోరిక అనిపించింది. చెట్టెక్కి కూర్చున్నాడు. కూర్చొని వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండేసరికల్లా అక్కడికి రానే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. వచ్చి, జక్కయ్య దిగు కిందకి, నేడు నేను నీ ఇంట ఉండవలసి, ఏమైందంట, నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను నేను. ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యని పిలిచి? ఏమన్నాడమ్మా? జక్కయ్య దిగు, కిందకి దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. అక్కడున్న జనమందరూ చూశారు పాపం యేసుక్రీస్తు కల్లి. చూసి 7వ వచనంలో ఉంటుందా మాట చదవండి. చాలామంది, అయ్యో పాపి అయినటువంటి చాలామంది అన్నారు. ఒకళ్ళిద్దరు కాదా నిన్ను మాట ఉంటుందా మాట చదవండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఎవరు చూసి? అందరా కొందరా? అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ యేసుక్రీస్తు పల్లి ఒక్కసారి చూశారంట. చూసి ఏమంటున్నారు? ఈయన ఏం చేశాడంట ఆయన? ఎంత కోపం ఉందో తెలుసు జనానికి ఆయన మీద. ఎంత ఉంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈయన పాపి అయినటువంటి వాడు, ఈయనింటికి పోతావేందయ్యా నువ్వు అని చెప్పి అందరూ సడిగి గొణిగారు యేసుక్రీస్తు ప్రభు వారి మీద. మనల్ని కూడా లోకం చూసిద్ది అప్పుడప్పుడు. చూసి వరి 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 వీడు మొన్నటిదా గాలికి తిరిగేవాడు, ఏంది వాళ్ళు చర్చికి అనుకుంటారు జనం. వీళ్ళతో నీకు అసలు పనే లేదు. దేవుడు వీటన్నిటిని కూడా లెక్క చేయడు. ఆయన సన్నిధిలోనికి ఎవడు రావటానికి ఇష్టపడతాడు, వారితో మాట్లాడటానికి ఇష్టపడేవాడు నా సర్వేశ్వరుడైనటువంటి దేవుడు. హల్లెలూయా! వస్తే చాలు, ఆయన కోరుకుంటే చాలు, నాయన నీ సన్నిధి నిన్ను ఒకసారి మాట్లాడయ్యా అని నువ్వు అడిగితే చాలు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. జనం ఏమన్నా అనుకోవచ్చు. ఏమనుకుంటారంటే అందరూ జక్కయ్యకలు చూసి ఏమంటున్నారు? ఈయన పాపి కదండి, మా దగ్గర బలవంతంగా వసూలు చేశాడు కదండి డబ్బులు, అసలు నికృష్టుడైనటువంటి వాడు, ఇంత కఠినాత్ముడైనా సరే ఏంటయ్యా నువ్వు ఆయన ఇంట్లో భోజనానికి పోతానంటున్నావు అని చెప్పి అందరు అడిగారు యేసుక్రీస్తుని. అయినా సరే పాపం ఈయన ఊరుకోవాలి, వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? జక్కయ్య క్రీస్తుని చూడాలని కోరుకున్నాడు. ఏమన్నా ముందాకి నేనేం పాఠం చెప్పాలనుకున్నాను, మీకు ఏం చెప్పాను? నీవు అధిక మహిమలోనికి నీవు మార్చబడాలంటే నీ వల్ల కాకపోయినా సరే నీకు ఆ మహిమలోనికి నేను నాయన నీ సముఖంలో నిలబడి బహుమతి తీసుకునే గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వు నాయన, నాకు అర్హత లేదయ్యా, అయినా సరే నీవు ఇస్తావని నాకు నమ్మకం ఉంది అని నీవు అనుకుంటే చాలు, ఆయన ఇవ్వటానికి తీసుకొని బరబర నీ ఇంటికి వచ్చేస్తాడు. నీతో మాట్లాడతాడు వచ్చి. జక్కయ్యకి ఆ ఆలోచన ఉంది, నాయనా ఒక్కసారి చూడాలి నిన్ను అని గబగబ వెళ్ళిపోయి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. మంచోడని ఎవరు అనలా, నిన్ను కూడా ఎవరు అనరు, నన్ను కూడా ఎవరు అనరు మంచోడని. ఏదో ఒక లోపం ఉంటానే ఉంటుంది మనలో. ఉండిద్దా అంటే ఉండిద్ది. ప్రతిదినము మార్చబడుతూ ఉండాలి, మహిమలోనికి మార్చబడుతూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పా, పూర్తయ్యేది కాదు ఇది అంతేలెగ్గా. ప్రతిదినము మార్చబడుతుంది. జనం నా కళ్ళు చూసినప్పుడు అనుకో వీడా మొన్నటిదాకా చాలామంది ఎన్ని తీసుకుంటున్నాడో అనుకుంటారు. ఎన్ని అనుకుంటారు? ఎవడు ఎన్ని అనుకుంటే నాకేమండి అనిపించాలి. నాకు మాత్రం ఏమిటంటే ఆయనతో మాట్లాడాలి, నేను ప్రతి క్షణం మాట్లాడాలి, ఆయన నాతో ఉండాలా, నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఈ కోరిక ఉండాలా. అది ఉండాలి కాబట్టే జక్క ఏం చేశాడు? చెట్టు ఎక్కేసాడు. ఎక్కేసి ఆయన చూడాలని కోరిక కలిగింది, నేను చూడటం మొదలు పెడితే ఆయన గమనించాడు, ఓహో నన్ను చూడాలని కోరుకున్నాడు ఈ మనుష్యుడు, కోరుకున్నాడు నేను కనిపించాల్సింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అని అన్నాడు. నీవు కూడా ఈ దినాన్ని కోరుకో నాయన, నీ ముందు నిలబడే మహిమ సౌందర్యం నాకు రావాలని కోరుకో, నిన్ను మార్చడానికి వచ్చేస్తాడు ఆయన, ఈ భూమి మీదకి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ లోపలికి వస్తాడు. రాకుండా ఉండేవాడు కదా, మాట ఇచ్చి తప్పేవాడు కదా నా దేవుడు. ఆయన వస్తాడు. వచ్చి ఎప్పుడు వస్తాడు తెలుసా? నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. ఊరుకోయ బాబు 10 అయింది, నిద్రపోకుండా ఎట్టుంటా, నీకంటే పని పాటలేదు. దేవుని సన్నిధిలో నేను మొట్టమొదట అడిగిన కోరిక ఏంటో తెలుసా? మీరైతే ఏమడుగుతారు? ఒకటి చెప్పండి అమ్మా, వెళ్ళిపోతాం. తొందరగా చెబుతా, తొందరగా ముగిస్తే ఏమడుగుతారు చెప్పండి అమ్మ, ఏమడుగుతారు కనపడితే? ఒకళ్ళు మీ ప్రార్థన గదిలో ఏమడుగుంటారు? నేను అడిగా, నాయన కంటి పాపను చంపేసేయి నాయన అని అడిగి. నిద్ర రాకూడదు నాకు, నా నేత్రం నిద్రపోదు. రోజు మొత్తం మీద 2 గంటలు 3 గంటలు 2 గంటలు నిద్రపోతే చాలు, సంతోషం. ఎన్ని రోజులైనా తిరుగుతూనే ఉంటాయి ఇట్లా. నేను కోరిక అడిగింది, నాయన నిద్ర అనే మత్తు నాకు దూరం చేసేదంటే
చాలు, చాలా కాలం నిద్రపోయా, చాలు చాలు చాలు, ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు. ఎప్పుడు నీ ముఖ దర్శనాన్ని పొందుతూనే ఉండాలా, నిన్ను చూస్తా పండుకోవాలా, నిన్ను చూస్తూ ఉండాలా, నిన్ను చూస్తూనే ఉండాలి. ఇదే నిన్ను మాటలు ప్రకటిస్తున్నాడు. ఇదే భాగ్యం, ఇంతకు మించిన భాగ్యం ఉన్నట్ట. ధన్యుడెవరి జగమునందున వాని భాగ్యము గొప్పది, ఎవని అహము క్షమించబడునో వాని భాగ్యము గొప్పది. ధన్యుడెవరి జగమునందున వాని భాగ్యము గొప్పది. ఈయన ఎంత గొప్పడాడు తెలుసా? యేసుక్రీస్తును చూడాలనిపించింది, వెళ్ళిపోయి చెట్టు ఎక్కేశాడు. ఎందుకు ఎక్కడ చెట్టు అని అంటే అర్థం ఏం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఈయన మొట్టమొదట ఏం గ్రహించాడో తెలుసా? నేను పొట్టివాడినని గ్రహించేశాడు. ఈ జనంలో ఉంటే చూడలేను అనుకున్నాడు. ఈ జనం ఇంత ఎత్తున ఉన్నాడు, ఒక్కొక్కడు ఈడ మధ్యలోకి నేనే యేసుక్రీస్తుని బాబుని చూడాలని కోరిక వచ్చింది, కానీ చూడలేకపోతాను. ఎందుకో తెలుసా? జక్కయ్యలో పొట్టివాడు అనే లోపం ఎట్లాగుందో నీలో కూడా అలాంటి లోపాలే ఉన్నాయి, నాలో కూడా అలాంటి లోపాలే ఉన్నాయి. నేను సరి చేసుకోవాల్సిన లోపాలు దేవుని సన్నిధిలో బోలెడన్నాను, నీకు కూడా అలాగే ఉన్నాయి. ఏమంటున్నాడు? మనమందరము మహిమలోనికి మార్చబడట్లేదు. ఎట్లా అంటే మన ముఖాల మీద ముసుగుందని మాట్లాడాడు. ప్రాథమిక మాటలు అదే మాట్లాడిన మాట ఏముందంట? ముసుగుంది. దేవుని ముఖ దర్శనం సంతోషంగా జరగటానికి అడ్డుగా నీకు ఒక తెర ఉంది. కుటుంబ బాధ్యతలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, వాడిని చూసి ఈడు వాత పెట్టుకొని, ఈడిని చూసి వాడు వాత పెట్టుకొని కావచ్చు. యేసన్న గారిని చూసో ఇంకొక భక్తుని చూసో నేను కూడా అంత పెద్ద వాత పెట్టుకోవాలని అనుకోరాదు. అది ఒప్పుకోదు మనసు, లోపాన్ని ఒప్పుకోదు మనసు, లోపాన్ని నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టాలా దేవుని చూడాలంటే. నీ గర్వాన్లు, నీకున్నటువంటి ఆలోచన మారదు, నీకున్న కోరికల బావు దేన్ని దేవుని కొరకు విడిచిపెట్టు. కానీ నేను ఇక్కడ కన్ను మూస్తే టపిమని పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నారట చాలామంది. అయ్యా ప్రార్థనకి ఏం పర్లేదు బ్రదర్, మావిడ పొద్దుగులు అదే పని, ఇంకా ఇంట్లో కూర్చొని స్తోత్రం 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 స్తోత్రం. నేను పోతా పరలోకానికి. ఎట్ట పోతావు నువ్వు? పోతారా? ఆ చెప్పాము పోయిద్ది పరలోకానికి. నువ్వు బావుగా ఎందుకు? కారణం ఏంటంటే నీలో గర్వం అడ్డం, మగాండనే అహంభావం అడ్డం వచ్చింది, లోక ఆశలు అడ్డం వచ్చినాయి, లోకపు కోరికలు అడ్డం వచ్చాయి. లోకంలో నీవు తిరిగేటటువంటి ప్రాంతంలో లోకపు ఆశలతో నీవు నిండి ఉన్నటువంటి పాపాలు అడ్డొచ్చినాయి. నువ్వు దేవుని సన్నిధిలో చూడటానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తెరలు చించండి. ఇది నానా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడుగా ధర్మశాస్త్రం బాగా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్ల ఆయన కళ్ళ నుండి పొరలు రాలిపడగా దృష్టి కలిగిందన్నాడు. ఈ దినాన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది అదే పని. చెప్పండి నీ భర్తకి, చెప్పండి నీ తమ్ముడికి, చెప్పండి నీ కొడుక్కి, చెప్పండి నీ అన్నకి, నాన్నకి, అందరికీ చెప్పండి. ఇంత ప్రమాదంలో ఉన్న వారికి ఉన్నటువంటి అహంభావం అనే నేత్రం రాలిపడాలి. ఇదే నాన్న రాలిపడాలి. రాలితే అప్పుడు గుర్తిస్తాడు దేవుని యొక్క రూపాన్ని. నాలో ఇన్ని తప్పులు ఉన్నాయా అని అనుకుంటాం. మొట్టమొదట దేవుని చూడాలనుకునే వాడికి, ఆయన ఇంటిలోనికి చేర్చుకోవాలనుకున్న వాడికి ఏముండాలంట? నీలో ఉన్నటువంటి పొరపాటు ఏమిటో నీవు గ్రహించు. నీ హృదయపు తలంపుల్లో లోపం ఉందా? నీ దేహములో లోపం ఉందా? మోకరించలేని మోకాళ్ళు ఉన్నాయా? దేవుని సన్నిధిలో ఆనందించలేని హృదయం ఉందా? దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండేటటువంటి మనస్సు ఉందా? ఒక గంట ప్రార్థన చేయలేనటువంటి మోకాళ్ళు ఉన్నాయా? ఒక గంట దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవలేకపోతున్నావా? ఒక గంట దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉండలేక కుటుంబ ఆశలు ఆలోచనలతోనే నీవు నిండిపోయి దేవుని సన్నిధికి సమయం తక్కువగా ఇస్తున్నావేమో. ముఖం మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయి. ఈ దినాన తీసివేసి నీ లోపాన్ని నీవు గుర్తిస్తే దేని కొరకు ఏ ఆలోచన బట్టి నీవు దేవుని సన్నిధిలోనికి సక్రమంగా ఉండలేకపోతున్నావు, సమయానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు, దేవుని యొక్క పోలికలను మార్చబడలేకపోతున్నావు. నీ లోపం ఏమిటో నీవు గుర్తించి, ఎందుకు వలన నేను దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోతున్నా, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని అడగండి. ఇది నా ప్రార్థనా గదిలో అడిగి, నాయన నాలో ఈ పొరపాటుని తీసివేయి, నువ్వే కావాలి నాయన అని చెప్పని అడగండి. ఈరోజు అడుగుతారా? ఏం అడుగుతామన్నా? 10:30 ఇంటికి పోయి పండుకోవాలా? ఏం అడుగుతారు? అడగరా? సరే రేపు నుంచి అని అడగండి, కనీసం ఇవాళ కాకపోతే కాకపోయింది. ఎప్పటి నుంచి అడుగుతారు?
నీ లోపాన్ని నీవు గుర్తిస్తే క్రీస్తును చూడాలనే కోరిక నీ మనసులోకి వచ్చింది. మొదటి గుర్తిది. నేను పరిగెత్తుకుంటా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, నేను అనేకులకు దేవుని గురించి చెప్పాలా, పైగారు దేవుని సన్నిధిలో పాట పాడేస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి ముందే, ప్రారంభపు ప్రార్థనకి ముందెళ్ళిపోవాలి అని నీకు కోరిక కలిగింది. ఒకవేళ ఇది కలగటం లేదనుకో, నీలో ఉన్న లోపాన్ని నీవు గుర్తుపట్టడం లేదు. అనిపించింది ఎప్పుడైనా? పోదాంలో పాస్టర్ గారికి ఏం పెద్ద పని ఉందా ఏమన్నా? ఏం పెద్ద, ఆయన అంటే ఏం పని లేదు కాబట్టి పాడి ఆయన పడి కానుకలేస్తే ఆయనకి పోయి ప్రార్థన చేయించుకొని కానుకే చూద్దాం దేవుడు వెళ్ళినట్టే లెక్క అనుకుంటున్నావేమో. కాడ నీకంటే ముందు, సేవకుడి కంటే ముందు దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నవాడు నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే ముందు వస్తాడు. ముందొచ్చి కూర్చో, ఎవరెవరు ఏ సమయానికి వచ్చారో కూడా లెక్క రాస్తాడు. నీ కోరిక అందులో తెలిసిపోయింది. తెలిసిద్దా తెలియదా? తెలిసిద్ది. మరి ఎన్నిసార్లు వెళ్ళావు దేవుని సన్నిధికి? అంత పరిగెత్తుకుంటా వెళ్ళారా? నాయన వదిలిపెట్టి నేను ఇంటికెళ్ళి ఇది రివర్స్ అవుతుందంటే ఎన్నిసార్లు వస్తుందంటే, అయ్యా తమ్ముడు రీసౌండ్ వస్తుంది, అయ్యా కొంచెం కంట్రోల్ దాన్ని పెంచగా, అయ్యా నేను త్వరగా వెళ్ళిపోయి నా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేయాలి. నీ మనసు ఎప్పుడైనా నిన్ను ప్రేరేపించి ముందుకు నెట్టిందాలా? నేను 1-2 గంటలు వాక్యం చదవాలి, దేవుని తెలుసుకోవాలి, ఈ పనులన్నీ ఎప్పుడుండే నేను బాగా దేవుని చదివి నేర్చుకోవాలని నీ మనసు ఎప్పుడైనా నేను ఉడికించిందా? అలా ఉడికించలేదా? ప్రార్థన చేయాలి. ఎక్కడ సమయం యాకోబు యాషోబులు ఆనాటి ఉన్నటువంటి వాళ్ళు ప్లేస్ ఎత్తుక్కున్నారంట ప్రార్థన చేయాలి. అయ్యో ప్రార్థన చేయాలి, ఎక్కడ టైం కుదరట్లేదు, ఎక్కడ ప్రార్థన చేద్దాం, ఎత్తుక్కున్నారు స్థలాన్ని. ఎప్పుడైనా ఎత్తుకేవాలి ఆ స్థలాన్ని. ప్రార్థన చేయడానికి పరిస్థితులు అడ్డు. నీకు ఏదొచ్చినా సరే దేవుని సన్నిధిలో నువ్వు కనపడాల్సిన ఆయనకి కనపడాలా లేదా? దేవుని సన్నిధిలోకి ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు ముందెళ్ళి కూర్చోవాలి ఆయన కోసం. నువ్వు గొప్పోడువా ఆయన గొప్పోడా? అమ్మ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు గొప్పోడా, నువ్వు గొప్పదానివా? లేదంటే నేను గొప్పోడినా? ఎవరు గొప్పోడు చెప్పండి ఒకసారి. ఎవరు గొప్పోడిని ఆహ్వానించడానికి నువ్వు ముందు వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళి కూర్చొని నిన్ను ఆహ్వానిస్తాడు. ఏంటి లోపలికి రాయా, పర్లేదు లోపలికి రా అని పిలుస్తాడా? జాగ్రత్త, దేవుని సన్నిధిలో ప్రతిదానికి లెక్క ఉంది. వస్తే నీ లోపాన్ని నీవు గుర్తుపట్టి దేవుని సన్నిధిలో చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి. సేవకుడు ఏం చెప్పబోతున్నాడు, ఏ పాట, అసలు ప్రారంభ ప్రార్థన కంటే ముందే ఆయన డోర్ తీయకముందే నేను డోర్ దగ్గర నిలబడాలా. అది భక్తి జీవితం ప్రారంభపు. ఆయన ఏం చెప్పబోతున్నాడు వినాలి నేను అని నువ్వు అనుకుంటే ఆయన వస్తాడు నీ పక్కకి వచ్చి, తమ్ముడు వచ్చావా, నేను నీతోనే ఉన్నారా, నీతోనే ఉంటా నేను అని చెప్పి ఆయన నిన్ను అడుగుతాడు. యాకోబు వదిలిపెట్టి యాకోబు పోతాను ఆయన అడుగుతాడు. లాగొక్కడి బీగత అంత దూరం పడతాడు యాకోబు, పోయి పడ్డా మట్టి పురుగు. కానీ యాకోబు వదిలిపెట్టి యాకోబు నేను వెళ్ళాలి యాకోబు అని అడుగుతున్నాడు. నిన్ను కూడా అట్టాగే అడుగుతాడు. అబ్బా నీతో నేను ఉంటానయ్యా, నీ లోపల నేను ఉంటాను, నువ్వు భలే ఉండవయ్యా, నీ దగ్గర మంచి మధురమైనటువంటి పరిశుద్ధ వాసన వస్తుందయ్యా, నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తాను. నీ చుట్టూ ఆయన తిరుగుతాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రేమకి ఆయనను సరెండర్ చేయొచ్చు, కదలకుండా చేయొచ్చు. ఆయన ఎట్లా? ప్రార్థనతోటి, ప్రేమ ప్రార్థన, ఆయన మీద ఉన్న కోరికతోటి ఆయన కదిలి వెళ్ళిపోలేడు నీ దగ్గర నుంచి. అంత ప్రేమామయుడు ఆయన, అంత ప్రేమ. అట్లా నీ వస్తే ఆయన చూడాలని కోరికస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత పాపం జక్కయ్య దగ్గర కూడా వెళ్ళాడట. వీళ్ళు జనం ఏమనుకుంటే అనుకోని ముందు జక్కయ్య దగ్గర పోవాలి. దేవుని సన్నిధిలో లెక్కలో ఉన్నాడు జక్కయ్య. పోయి కూర్చున్న తర్వాత 9వ వచనం చదువు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు వద్దులే. ఏమైంది? జక్కయ్య ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గారి ఇంటికి మూసేస్తున్నా, బైబిల్ కూడా మూసేశాను లేదా? ఇదో నిజంగా మూసేసి నేను అసలు అబద్ధాలు ఆడినా. అది కాడ పెట్టా, 5-10 నిమిషాలు ముగించేస్తా. హల్లెలూయా! ఎంత సంతోషంగా చెప్పారు. నా దృష్టిలో 5-10 నిమిషాలంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట, ఒక 5 నిమిషాలు గడుపుట. ఇక్కడ ఎన్ని నిమిషాలు గడపాలి మీరు? అప్పుడు ఎన్ని నిమిషాలు గడపాలమ్మా? వామ్మో, బహు ప్రమాదకరమైన వ్యక్తిలాగా ఉండవును. ఎంతమంది ఈ బజారంలో తిరుగుతుంటే ఇట్ట అనుకోలేదు నిన్ను చూసి. మేము ఏమనుకున్నారు? ఎంత చండాల పొడిగా అనుకున్నారా? ఇప్పుడు అనుకుంటున్నారా? పోయినసారి కనపడ్డా ఈ బజార్లో ఏదో తలకాయించుకొని మెదలకుండా పోతుంటే మంచోడు అనుకున్నాను. ఇప్పుడు అసలు మంచోడు కాదని ఇప్పుడు అర్థమైంది మాకు. ఎంత కర్కోటకడివా! 5 నిమిషాలంటే
1005 నిమిషాలు లెక్క చెబుతావు మాకు, ఎంతసేపు కూర్చోవాలి మేము ఇక్కడ? నుంచోనంటారా? ఏమో నుంచోనంటారా? ఊనరా వినరా? నుంచుంటే మళ్ళీ ఇంకంతసేపు జరుగుద్దని నా ఆశ నాది. మీరేమో మీరు తెలుగు వాళ్ళు ఎవరు నుంచారు? సరే ముగిద్దాం, తొందర మీ కోరిక ప్రకారం ముగిద్దాం. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందా అని చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడాలి. ఇంటికి వెళ్ళిన చదవండి ఒకసారి పరిశుద్ధ లేఖనం. ఏమైందో తెలుసా? ఆయన ఇంటిలోనికి రావటంతో జక్కయ్య ఒక మాట మాట్లాడుతాడు. ఏమని? నేను నా ఆస్తిలో సగాన్ని బేదలకు ఇచ్చేస్తాను చెప్పాడు ఆయన. ఏమన్నాడా? యేసుక్రీస్తు అనలా మాట. నీలోనికి వస్తే కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెక్కటం ప్రారంభిస్తాడు. నీలో ఉన్నటువంటి ఒక్కొక్కటి ఆయనకి విరోధ ప్రతిదన కట్టింగ్ తీసేయి అంటాడు. తీసాడు. జక్కయ్య మాట్లాడేస్తున్నాడు ఇక. ఏమని? జక్కయ్య అంటే ఏంటి? సుంకపు గుత్తధర డబ్బులంటే విపరీతమైన ఆశ. సంపాదించాలా? మనకు లేదా? ఉందా లేదా? అబద్ధం ఆడకూడదు. అప్పుడు దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు. ఉందా లేదా? ఉందా? ఏదో ఎవరు చెప్పరేంది? ఆడవాళ్ళకు ఉన్నంత ఆశ మగవాళ్ళకు ఉండదు డబ్బుల మీద. అది చెప్పండి ముందుగా. ఇప్పుడు ఉందా లేదా చెప్పండి. ఉందా? ఉందా లేదా? ఉంది, నాకు తెలిసి ఉంది. మీరు తలలు ఊపినా ఊపకపోయినా సరే ఉంది. ఉందా లేదా? ఇన్నిసార్లు అడుగుతావు నువ్వు? ఒకసారి చెప్తేనో ఏంది నువ్వు? ఇన్నిసార్లు అడుగుతానండి. ఉంది. అయితే జక్కయ్య కూడా అలాంటి వాడే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి జక్కయ్యలో ఒక ఇంట్లోకి రావటంతో ఏమైందంట? తనకున్నటువంటిది మొత్తం అయ్యా నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా సగం పేదలకు ఇచ్చేస్తా పో అన్నది. డబ్బు మీద విపరీతమైన ఆశ ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడు? మొదట ఏమంటున్నాడు? సగం ఇచ్చేస్తాను పో అన్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అయితే అధికంగా అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు ఇస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? సగం ఇచ్చిన తర్వాత ఇంకా 4 రెట్లు ఇవ్వడానికి ఏం దగ్గర ఆడుందంటే, నా తాత ముత్తాత కూడా మొత్తం తీసేసాయి, ఈ కోరికనే తీసే నాలోంచి, నీ ఉంటే చాలు. నాకు పాడబడంగా నీ ఉంటే పాడారు లేదా? పాడారా? పాడలేదా? పాడతారా? పాడరా? పాడితే కష్టాలు వస్తాయి. నీకు అర్థమైపోయిందా? పాడరు. నీ ఉంటే చాలయ్యా అనుకున్నాడు జక్కయ్య. అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చేస్తే నాకేం అర్థమైపోయి, నీ ఇంట్లోకి వస్తే నీకేం అర్థమైపోవాలో తెలుసా? నీకున్నటువంటి కోరికలు, నీకున్న తలంపులు, నీకున్న ఊహలు, నీకున్న ఉద్దేశాలు, నీకున్నటువంటి ప్రతిదీ కూడా నీలోంచి వెళ్ళిపోవాలి. ఇంక ఉండవా? నేను వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోకుండా ఉన్నాయి అని అంటే లోకం మీద కోరికలు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు ఊహలు 8:30 వదిలిపెట్టు. జెమిని టీవీలో చూడాలా పోయి తొందరగా. ఏంటది? పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చేసరికి 8, 9 నొక్కింది. ఏమొస్తుంది? జెమిని. ఏంటది 8:30కి? ఏం సీరియల్ మీద వచ్చేది? నిజం చెప్పండి అమ్మా, తెలుసులే మీకు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు. తెలుసా తెలీదా? ఏమొచ్చింది? రేకులు. ఏం రేకులు? జాగ్రత్త. ఒక్కొక్కటి తీసేస్తాడు అవతల. ఒక్కొక్కటి ఒలిసి ఆయన నీలోనికి వస్తే ఏటి మీద ఆశ ఉండదు. మొత్తాన్ని తీసి అవతల పడేసి, నాయన నువ్వు ఉంటే చాలయ్యా నాకు. ఎందుకు? నన్ను మహిమ సౌందర్యంలోకి తీసుకొని వెళ్ళి నీ ఎదురుగా నిలబెట్టేటంత గొప్ప మహిమను నాకు ఇస్తావు. మహిమలోంటి అధిక మహిమను నాకు ఇస్తావు. నీ సన్నిధిలో నేను బహుమతి తీసుకునే గొప్ప వ్యక్తిగా నన్ను చేస్తావు. హల్లెలూయా. ఈ గొప్ప వ్యక్తులు మీరందరూ కావాలి. ఇది మా ప్రయాస. ఏ గొప్ప వ్యక్తులు కావాలి? ఆయన సముఖంలో నిలబడి ఆయన ఇస్తున్న బహుమతిని తీసుకొని ఆయన ఎదురుగ్గా నిలబడి ఆయన ఇచ్చే బహుమతి తీసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి వ్యక్తులు మీరందరూ కావాలని ఎంతమంది ప్రయాస ఇక్కడ అందరూ. అంత గొప్ప ప్రయాస మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి మహిమలో నుండి అధిక మహిమలోనికి చెక్కబడుతూ దేవుని యొక్క ఆత్మచేత చెక్కబడి దేవుని మహిమైశ్వర్యముతో నింపబడి భవిష్యత్ కాలములో దేవుని యొక్క సముఖంలో నీవు అద్భుతమైనటువంటి సంఘ కన్యగా నీవు బహుమతి దేవుని సన్నిధిలో గొప్ప బహుమతి పొందాలని కోరుకుంటూ ఆత్మచేత చెక్కబడుతూ ఆత్మచేత సంపూర్ణముగా చెక్కబడుతూ ప్రతి క్షణం చెక్కబడుతూ దేవుని సన్నిధిలో నీవు నిలబడాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు తన వెనుకడు ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరం లేచి నిలవబడి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. అందరం లేచి
నిలువబడి కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు చక్కని మాటలను వినిపించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని కొట్టివేయటానికి 2025వ సంవత్సరంలోనికి 2025వ సంవత్సరం క్రితం యేసు ప్రభుల వారి లోకానికి రావటం జరిగింది. మనందరి కోసము ఆయన రక్తము కార్చి మన పాప శాప దోషములన్నిటిని ఆయన కొట్టివేసి మనలను శుద్ధీకరించినటువంటి యేసయ్యకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమలో నుండి అధిక మహిమలోనికి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా. సత్యములో నుండి సర్వసత్యములోనికి నేను నడిపించబడినట్లుగా శక్తిని, సామర్థ్యమును దయచేయండి అయ్యా. తండ్రి, ఈ మట్టి శరీరములో ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని తొలగించగలిగినటువంటి ఒక్కడే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది. ఆయన నామములోనే విమోచన కలుగుతుంది. ఆయన నామములోనే స్వస్థత కలుగుతుంది. ఆయన నామములోనే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామములోనే సూచక్రియలు జరిగించబడతాయి. ఆయన నామములోనే ఈ రాత్రి మీరందరూ రక్షణ పొందుదురుగాక. ఆయన నామములోనే మీరందరికీ విమోచన దయచేయునుగాక. ఆయన నామములోనే మీరు మహిమ పొందుదురుగాక. ఆయన మహిమ చేత నింపబడాలి. ఇదిగో జక్కయ్య పొట్టివాడని మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభుల వారు తనను చూచి, ప్రియులారా, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడనే సంగతి మరిచిపోకూడదు. చాలామంది మనుషులు నన్నెవరు చూడటం లేదని పాపము చేస్తారు. నన్ను ఏ నాయకుడు చూడటం లేదు, ఏ పురుషుడు చూడటం లేదు, ఎవరు నన్ను చూడటం లేదని పాపం చేస్తున్నారేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నావో దేవుడు చూస్తాడు. నీ పరిస్థితిని చూస్తాడు. నీ గందరగోళమైనటువంటి పరిస్థితులను చూస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో చూస్తాడు. సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడు ఆనాడు జక్కయ్యని చూచి తన ఇంటికి వెళ్ళాడు. ప్రియులారా, దేవుడు మన ఇంటికి కూడా వస్తాడనే సంగతి మరిచిపోకండి. ఆయన ఆత్మస్వరూపిగా మన ఇంటికే కాదు, మనలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనలోనికి వచ్చి ఉన్నాడు. మనలో ఉండి దేవుడు పాపమును గురించి, నీతిని గురించి జక్కయ్యను ఎలాగున ఒప్పింపజేశాడో ఈ రాత్రి మనలను కూడా నీతిని గురించి, పాపమును గురించి ఒప్పింపజేయుచున్నాడు. నీ పాపమును విడుదల, నీ శాపము నుంచి విడుదల. ఈ రాత్రి నీ పాపమును ఒప్పుకో, ఒప్పుకో. నీ పాపము నుంచి విడుదల, యేసు నామములో విడుదల, విడుదల. జక్కయ్య తన యొక్క పాప సొమ్ము అంతటి నుంచి విడుదల పొందినట్లుగా ఈ రాత్రి నీ పాపము నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. రేపటి దినము నుండి నీవు నూతనమైన సృష్టిగా మార్చబడుదువుగాక. నూతనమైన స్వరూపము నీలోనికి వచ్చునుగాక. నీలో ఆ ముసుగు తొలగిపోవునుగాక. దేవుని పోలిక నీ యందు ఏర్పడునుగాక. దేవుని పోలిక నీకెందు కలుగునుగాక. దేవుని పోలిక చేత ఆయన మహిమలోనికి నీవు నింపబడుదువుగాక. స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి ఇదిగా నాడు జక్కయ్య ఇంటికి, తన కుటుంబానికి రక్షణ కలిగినట్లుగా ఈ రాత్రి నీకు రక్షణ కలగబోతుంది.
నీ కుటుంబానికి రక్షణ కలగబోతుంది. నీ భర్తకు రక్షణ కలగబోతుంది. నీ కుమారుడికి రక్షణ కలగబోతుంది. నీ కుమార్తెకు రక్షణ కలగబోతుంది. నీ తల్లిదండ్రులకు రక్షణ కలగబోతుంది. ఈ గ్రామానికి రక్షణ కలగబోతుంది. నీ కుటుంబ సభ్యులకు రక్షణ కలగబోతుంది. నీ రక్త సంబంధికులకు రక్షణ కలగబోతుంది. రక్షణను కలుగు చేయు నజరేయుడైన యేసు నీ ఎదుటనే ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. జగ్గి అన్న చివరి ప్రార్థనతో ఆశీర్వాదాలతో కూడికను ముగిస్తారు. అత్యంత ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడైన మా దేవ, మా మీద ఉన్నటువంటి పాపం ముసుగును అయా తొలగింపజేసి అయా మహిమ నుండి అత్యధిక మహిమలోనికి మేము నడిపించబడాలని ప్రభువా మీ దాసుల ద్వారా వర్తమానమును మీరు తెలియచేసినందుకు వందనాలు ప్రభువా. ఎందరైతే ముసుగు వేయబడిన వారు ఉంటున్నారో ప్రభువా, అత్యధికమైన మహిమలోనికి రాక ఏ బంధకాలలో బంధించబడ్డారో ప్రభువా, ఏ కట్ల మధ్య బంధించబడ్డారో, ఎలాంటి వ్యసనాల మధ్య బంధించబడ్డారో ప్రభువా, బంధించబడిన ప్రతి బంధకముల నుండి ఆయా తండ్రి జక్కయ్య విడుదల పొందినట్లుగా ఎందరి హృదయాలను మీరు తాకారో ప్రభువా, ఆ హృదయాలను మీరు నీరు కట్టండి, ఫలింపు చేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, నీ విత్తనములను విత్తబడ్డాయి ప్రభువా, అది సమృద్ధి అయిన పంటగా ఆయా తండ్రి వచ్చుటకును ప్రభువా మీరే స్థిరపరచమని ఈ యొక్క రాత్రి కాలంలో చేరి వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈ పరిచర్యలో సహకరించిన ప్రతి బిడ్డలను, యవనస్తులను, ఆయా తండ్రి చేరి వచ్చిన బిడ్డలను, మీ దైవదాసులను ప్రభువా, సహోదరులను, ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతవాసులందరినీ కూడా మీరే దీవింపచేసి నిత్య ఆశీర్వాదం కొరకు బిడ్డలను సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడినైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మా మనవులని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కనీన సహవాసమును సన్నిధియు చేరొచ్చిన బిడ్డలకును, గ్రామస్తులకును, మీ పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. మీ కొరకు పలహారం తీసుకొని వచ్చారు బ్రదర్స్. అది తీసుకొని ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే సేవకులకి చెప్పి ప్రార్థన చేయించుకొని ఇక్కడి నుంచి మీరు బయలుదేరవచ్చు. ఇంత ఓపికగా, సహనంగా చలిలో కూర్చున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రిస్మస్ దినంలోనికి మనం ఆల్మోస్ట్ వచ్చినట్లే. డిసెంబర్ అంతా క్రిస్మస్ దినాలే. అడ్వాన్స్గా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా కోసం, యవనస్తులు వారి కోసం, మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నా. పలహారం ఇస్తారు, అది తీసుకొని ఇక్కడి నుంచి చక్కగా మన ఇంట్లోకి వెళ్దాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు,
హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకొందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 నీకే నీకే సాధ్యము. బోలో క్రీస్తు మహారాజుకే, మనల్ని రాకడికి సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడికే, త్రియేక దేవుడైన యేసు క్రీస్తు మహారాజుకే జై జై. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. అందరికీ వందనాలు. సెలవు. శ్రీను, క్లోజ్ చేయదు, ఇక్కడ ఉంచు, ఉంచు, ఇవి బయట క్లోజ్ చేయి. ఒక సాంగ్, చిన్నపిల్లలు ఒక పాట పాడతారు, చిన్న పాట. వీళ్ళకి పాట ఇస్తామని చెప్పాం మనం, అందుకని ఒక పాట ఇవ్వాలి వీళ్ళకి.